సారీ ఇందాక లైవ్ కొంచెం నా హడావిడి వల్ల ఆగిపోయింది. బట్ వన్స్ అగైన్ వీఆర్ హియర్ టుడే ఇన్ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ స్టోర్ విచ్ ఇస్ ఆపోజిట్ పెద్దమ్మ తల్లి టెంపుల్స్ మెయిన్ గేట్. అండ్ ఎటు చూసినా కానీ బోల్డ్ అంత బంగారం, బోల్డ్ అని డైమండ్స్. నాకైతే కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి, అందుకే ప్రత్యేకంగా ఒక్కొక్క దాని గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. ఐఎమ్ సూపర్ హ్యాపీ టు బీ హియర్. అండ్ వీళ్ళ దగ్గర ఉన్నన్ని వెరైటీస్ అండ్ వీళ్ళ దగ్గర ఉన్నన్ని ప్రాముఖ్యమైన డిజైన్స్ నేను ఎప్పటి వరకు అయితే ఎక్కడి దగ్గర చూడలేదు. నాట్ జస్ట్ సేయింగ్ ఇట్ బికాస్ ఐ కేమ్ హియర్, బట్ వచ్చి చూసిన వెంటనే నేను లైవ్ చేయడం మానేసి అదేంటి ఇది ఎక్కడ తీసుకున్నారు, ఇది ఎలా చేశారు, ఎన్ని సంవత్సరాలు పట్టింది అవన్నీ అడుగుతున్నాను. అండ్ ఐఎమ్ హియర్ టుడే టు మోస్ట్లీ టాక్ అబౌట్ ది బ్రైడల్ జ్యువెలరీ. పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మ్యారేజెస్. మా కజిన్ పెళ్లి, మా ఫ్యామిలీలో చాలా మంది పెళ్లిళ్ళు కూడా ఉన్నాయి. సో ఈ రోజు బ్రైడల్ కలెక్షన్ గురించి, టెంపుల్ జ్యువెలరీ, డైమండ్స్ అండ్ అలాగే విక్టోరియన్ డైమండ్స్ గురించి చాలా మాట్లాడుకున్నాము. టు హెల్ప్ అన్ అమెచ్యూర్ లైక్ మీ, నాకు గోల్డ్ గురించి, డైమండ్స్ గురించి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి దీని గురించి డీప్ గా నాలెడ్జ్ ఉన్న మణిదీప్ గారు వస్తున్నారు. హాయ్ హాయ్ శివ గారు, వెల్కమ్ టు వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎస్, ఫస్ట్ మనం టెంపుల్ జ్యువెలరీ నుంచి స్టార్ట్ చేస్తున్నామని అన్నారు కాబట్టి ఏ టెంపుల్ కి వెళ్దాం మనం? మీకు ఏ టెంపుల్ కావాలంటే ఆ టెంపుల్ అన్ని కూడా మన దగ్గర రెడీగానే ఉంటుంది. ఇన్ని రోజులు నాకు టెంపుల్ జ్యువెలరీ అంటే టెంపుల్లో దేవుళ్ళు పెట్టుకుంటారు కదా అది అని అనుకున్నాను. బట్ వీటికి ఒక ప్రత్యేకత ఉంటుందంట. టెంపుల్ జ్యువెలరీ ఆర్ సంథింగ్ లైక్ దిస్. సో వీటి గురించి మీరు చెప్తే మాకు అండ్ అలాగే వ్యూవర్స్ అందరికీ తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు మా షోరూమ్కి వచ్చినందుకు రియల్లీ వీఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ. సో మీరు స్టార్ట్ చేయబోయేది ఇప్పుడు ఈ సీజన్ వచ్చేసి కంప్లీట్లీ బ్రైడల్ జ్యువెలరీ. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే పెళ్లి కూతుర్లకి అందరికి ఏంటంటే బాగా తిరిగేసి ఎక్కడెక్కడెక్కడ చూసేసి ఎవరి దగ్గర లేని డిజైన్స్ కావాలంటే వాళ్ళ మెయిన్ ఇంట్రెస్ట్. అవును. సో వాళ్ళ అన్ని కూడా మనం ఏం చేసామంటే కాంటాక్ట్ చేసేసి మన దగ్గర త్రూఅవుట్ ద ఇండియా ద బెస్ట్ ఆర్కిటెక్చర్ ఎక్కడైతే ఉంటుందో అవన్నీ మన డిజైన్స్ లో మనం ఇన్కల్కేట్ చేసే విధంగా ద బెస్ట్ డిజైన్స్ త్రూఅవుట్ ద సౌత్ ఇండియన్ ట్రెడిషన్. ఇప్పుడు మనకి అసలు ఎందుకు టెంపుల్ జ్యువెలరీ అంటాం, జనరల్గా పెళ్లికి ఎందుకు టెంపుల్ జ్యువెలరీ వాడతామంటే అది మన యొక్క హెరిటేజ్ని, మన ఆల్మోస్ట్ మన ఏజెస్ నుంచి మీరు చూస్తున్నట్లయితే మన బామ్మగారి దగ్గర నుంచి అందరూ ఏం చెప్తారంటే ఆసుమాల, బొట్టుమాల, లక్ష్మీదేవి. సో దే క్యారీడ్ లాట్ ఆఫ్ హెరిటేజ్. సో ఆ జ్యువెలరీని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ నాట్ ఓన్లీ ట్రెడిషన్ ఫర్ దిస్ యంగ్ బ్రైడ్స్ వీ నీడ్ కాంటెంపరీ. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉంటారు, యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ మనం ఏంటంటే ట్రెడిషన్తో పాటు కొత్త మోడర్న్ ఏజ్ జ్యువెలరీని పరిచయం చేయడానికి వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ వీఆర్ హియర్. Fantastic. So now you understand the importance of temple jewelry. So మన అమ్మమ్మ కాలం నుంచి, బామ్మల కాలం నుంచి వస్తూ ఇప్పటికీ దాన్ని చాలా మంది బ్రైడ్స్ ప్రిఫర్ చేయడానికి కారణం ఇది. ఇట్స్ కాంటెంపరీ, ఇట్స్ అథెంటిక్, ఇట్స్ రియల్, ఇట్స్ ట్రూ. అంటే మనకి ఎగ్జాక్ట్లీ చాలా మంది మా అమ్మమ్మ డైమండ్ నెక్లెస్ లేకపోతే మా అమ్మమ్మ గోల్డ్ నెక్లెస్ వేసుకోవాలని ఉంటుంది కదా. సో ఇప్పుడు మీరు చెప్పండి సంథింగ్ లైక్ దిస్. దీస్ ఆర్ కాల్డ్ గుట్ట పూసలు. వచ్చావు నాకు. సో లేడీస్ కి చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్ గా చూస్తూనే చెప్పారు. సో ఇప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు, చూడగానే ఏం చెప్పారు? గుట్ట పూసలు. బికాస్ ద జ్యువెలరీ షోకేసింగ్ ఇట్ సచ్. కరెక్ట్. సో మా జ్యువెలరీ ఇస్ కాల్డ్ బీస్పోక్ జ్యువెలరీ అండి. సో జ్యువెలరీ ఇట్ సెల్ఫ్ స్పీక్స్. సో వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్, మనం సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. జ్యువెలరీ చూడగానే ఇప్పుడు శ్రీముఖి గారు ఎలా అయితే గుట్ట పూసలు, ఇంకొంచెం సేపు పోతే దాంట్లో బాలాజీ అన్ని చెప్పేస్తారు. నాకు చాలా నచ్చింది. వెంకటేశ్వర స్వామి ఉన్నారు, బాలాజీ గారు ఉన్నారు సెంటర్ లో, అండ్ ఇవన్నీ గుట్ట పూసలు. ఇంకొంచెం కావాలంటే ఒక్కసారి జూమ్ చేసి చూద్దాం. ఫస్ట్ డిజైన్ కదా, ప్లీజ్ ఇక్కడ పెట్టండి. నాట్ యాజ్ ఎ లేమెన్ మీరు దీన్ని చూసి ఎలా అనిపిస్తుంది, హారం ఎలా ఉంది? ఫస్ట్లీ నాకు ఈ పూసలు అంటే చాలా ఇష్టం. గుట్టు పూసలు కాంబినేషన్ లో ఈ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇదంతా కూడా పోల్కి డైమండ్స్ అండి. పోల్కి డైమండ్స్ మొత్తం అంతా బర్మీస్ రూబీస్ ఉంటాయి. ఓకే. యా. సో దీస్ ఆర్ ఆల్ రూబీస్ అండ్ దిస్ ఆర్ ఫ్లాట్ డైమండ్స్ అన్నమాట. సో విత్ ఆల్ గుట్ట పూసలు స్టడెడ్. సో దీంట్లో ఏంటంటే ఇవన్నీ బొట్టూస్ అండి. ఇవన్నీ చూస్తే మ్యాంగోస్. జనరల్ గా బొట్టుమాల అండ్ మ్యాంగో మాల విడివిడిగా ఉంటాయి. గుట్ట పూసలు ఒక కాన్సెప్ట్, టెంపుల్ అనేది మళ్ళీ వేరే. సో వీటన్నిటిని ఆల్ టుగెదర్ అనే బ్లెండెడ్. సో ఇట్ ఈస్ బాలాజీ ఐడల్ విత్ ఆల్ దీస్ ఆర్ రౌండ్స్ ఉన్నాయని బొట్టులు అండి. ఇవన్నీ మ్యాంగోస్. సీ ద షేప్ ఆఫ్ ద మ్యాంగో అండ్ ఆల్ ద గుట్ట పూసలు. సో ఇట్స్ ఎ బొట్టు, కుందన్, మ్యాంగో యాజ్ వెల్ as a traditional బాలాజీ. సో ఇట్స్ కంప్లీట్లీ బ్లెండ్ అండ్ మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ ఎథనిక్ జ్యువెలరీ. బ్యూటిఫుల్. అంటే నాకైతే చాలా నచ్చింది. సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాంగో స్పెషల్ గా మ్యాంగో స్పెషల్ గా ఉన్నాయి. అండ్ నాకు ఈ వెంకటేశ్వర స్వామి ఎంత నచ్చారో. విత్ శంకు చక్రు, ఇట్స్ లైక్ లైవ్. I've never seen this kind of stuff. Seriously.
ఇది చాలా బాగుంది. సో ఇది లాంగ్ హెయిర్ అండి. మనకేంటంటే ఇది మోస్ట్లీ పెళ్లి కూతురుని చేసినప్పుడు ఆ యొక్క అకేషన్ లో మనం మోస్ట్లీ యూస్ చేస్తాము. సో మేడం చూడగానే ఫస్ట్ బాలాజీనే పట్టుకున్నారు కాబట్టి బై సంహౌ వి స్టార్టెడ్ విత్ సమ్ బూస్ట్. యా, అంటే ఫస్ట్ దేవుడితో స్టార్ట్ చేయాలని అంటారు కదా, నా కళ్ళు కూడా ఎందుకు అటువైపు వెళ్ళాయి. అండ్ దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇది ఈ వడ్డానం కూడా చాలా డిఫరెంట్ అండి. ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఇస్ సో ఫ్లెక్సిబుల్. అంటే 0 సైజ్ వాళ్ళ దగ్గర నుంచి లేటెస్ట్ గా ఎంత లావు ఉన్న వాళ్ళకైనా సరే అందరికీ సరిపోతుంది. సో నాలాంటి 0 సైజ్ నుంచి అమ్మమ్మల వరకు ఎవరికైనా సెట్ అవుతుంది అనమాట. బట్ చూడండి లక్ష్మీదేవి. యా, సో లక్ష్మీదేవి మ్యామ్, అది కూడా మొత్తం ఒకసారి చెక్ ద ఇంటిగ్రేట్. ఇఫ్ యూ కెన్ జూమ్ ద డిజైన్ రియల్లీ, ఇఫ్ యూ కెన్ సీ ద డిజైన్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. చుట్టూరు కూడా మనకు గణేషులు వచ్చాయండి. దిస్ ఈజ్ 3D ఎంబోస్డ్ డిజైన్ అండి. సో 3Dలో ఏంటంటే మనకి 360 డిగ్రీస్లో వ్యూ ఉంటుంది. మనకి సెంటర్గా స్ట్రైట్గా దగ్గరకు వచ్చి చూడక్కర్లేదండి. మీ రిలేషన్స్ ఎవరైనా సరే ఎటు నుంచైనా చూడొచ్చు. సో ఒక్కసారి ఇఫ్ యూ కెన్ హోల్డ్ ఇట్, see how beautiful it is designed, and it is such a lightweight, and this is completely a solid one. పీపుల్ లైక్ మీ అంటే షూట్ లో ఉండే వాళ్ళు ఎక్కువ జ్యువెలరీ ప్రిఫర్ చేయరు, ఎందుకంటే వీటి బరువు వల్ల ఎక్కువసేపు క్యారీ చేయలేమని. బట్ ఇట్స్ యాక్చువల్లీ వెయిట్ కనిపించట్లేదు, బట్ డిజైన్ లో వెయిట్ ఉంది. యా, సో ఇఫ్ యూ సీ ద డిజైన్ అంటే ఇట్స్ ఎంబోస్డ్ ఇన్ 3D వే. 360 డిగ్రీస్ లో వ్యూ ఉంటుంది. సైడ్ నుంచి ఎటు నుంచి చూసే వాళ్ళకి కూడా క్లియర్ గా ఉంటుంది. అండ్ ఇంటిగ్రేట్ డీటెయిలింగ్ విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్లీ హ్యాండ్ క్రాఫ్టెడ్. సో అన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తే లక్ష్మీదేవి మెడలో కూడా ఆభరణాలతో సహా అంతా డీటెయిలింగ్ ఇవ్వాలి. నేను ఏం చూసాను తెలుసా, ఈ చెయ్యి చూసాను ఆవిడ వేళ్ళతో సహా. సో ఇఫ్ యూ కెన్ షో ఇట్ మ్యామ్, సైడ్ నుంచి చూస్తే కూడా చెయ్యి ముందుకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. దట్ ఈస్ అవర్ ఇంజనీరింగ్ ఇన్ ద వర్క్మెన్షిప్. సో దీస్ ఆర్ ఆల్ క్రాఫ్టెడ్. దిస్ పీస్ ఇట్ సెల్ఫ్ టుక్ అరౌండ్ 3.5 months to make. Oh my God. It's not just a piece, it's lot of emotions, it's lot of hard work, it's lot of patience. With all the beautiful designs, finally the product is in front of you for this exclusive bridal season. ఎగ్జాక్ట్లీ. అంటే మనము ఒక సినిమాని ఫస్ట్ థియేటర్లోకి వెళ్ళిపోయి జడ్జ్ చేస్తాం కదా, అలా కాదు. దీని వెనుక అంటే మేమెంత కష్టపడి చాలా రోజులు షూటింగ్ అవన్నీ చేస్తామో, వీళ్ళు కూడా దీని మేకింగ్ అంటే ఇది ఆ మేకింగ్ చూడడం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ వాళ్ళ దగ్గరుండి చేసి ఈరోజు 3.5 months తర్వాత ఈ ప్రోడక్ట్ని బయటికి తీసుకురావడం, ఇంత బ్యూటిఫుల్గా ఉండడం అనేది మామూలు విషయం కాదు. అండ్ దట్ ఈస్ వై ఇట్స్ వర్త్ ఇట్. అండ్ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్, ఇది అసలు డిజైన్స్ లో ఫస్ట్ చూపించిన వెంటనే. So as a layman, I want to ask you the first, what is your first impression of Vegashree? Indirect, I mean, as a girl. The detailing. Yeah. Exactly, the detailing. అంటే చాలా చాలా చూసాను నేను జ్యువెలరీ అవన్నీ కూడా, బట్ ఇంత డీటెయిల్, ఇంత అంటే చిన్న చిన్నవి కూడా minute things. ఇప్పుడు మీరు ఈగా సినిమాలో ఇప్పుడు చూసుంటారు కదా, సమంత గారు అన్ని చిన్న చిన్నవి కూడా మినియేచర్స్ అన్ని కూడా కాలిగ్రఫీ అంటారు కదా. సో మినియేచర్స్ తో సహా అంటే చిన్న చిన్న డీటెయిలింగ్స్ తో సహా వి ఆల్వేస్ జూమ్ ఇన్. మీకు కావాలి అంటే వీ కెన్ ప్రొవైడ్ లెన్స్, ఐ లెన్స్ కూడా ఇస్తామండి. సో ఐ లెన్స్ ఇచ్చి వి లాస్ట్ అవర్ కస్టమర్స్. కళ్ళు కనిపిస్తున్నాయండి, మా వాళ్ళకి కనిపిస్తాయి. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. సో ఇలాగా మనకి సేమ్ లో కూడా ఇప్పుడు ఏంటంటే జనరల్ గా అందరికి మొత్తం ఇప్పుడు మీరున్నారు, నాకు మొత్తం గోల్డ్ ఇంట్రెస్ట్ లేదండి, సో నాకు ఎల్లో ఇష్టం లేదు. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం స్పెషల్ గా, ట్రెండీగా, ఫ్యాషనబుల్ గా, యంగ్ బ్రైడ్స్ కి కొంచెం కాంటెంపరీ టచ్ లో స్టిల్ విత్ ద ఏజ్ ఆఫ్ ట్రెడిషన్, మళ్ళీ లక్ష్మీదేవి. మనకు బంగారం అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటే బంగారం. సో ఆ కాన్సెప్ట్ లో విత్ ఆల్ గ్రీన్ బీట్స్ స్టడెడ్ అండ్ ఆల్ దీస్ ఆర్ ఆల్ నక్షి బాల్స్ అంటామండి. నక్షి బాల్స్. సో ఇది కొంచెం ట్రెండీ లుక్ వస్తుంది, బట్ స్టిల్ విత్ ద గోల్డెన్ జ్యువెలరీ. ఇవన్నీ చూస్తే మనకి అష్టలక్ష్మి అండి. 8 లక్ష్మి సరౌండెడ్ విత్ మెయిన్ గజలక్ష్మి విత్ ఆల్ త్రిముఖి గణేష్. త్రిముఖి, శ్రీముఖి, త్రిముఖి. సో ఇది కూడా మన ఇంటిగ్రేట్ డిజైన్ అండి. సేమ్ మీరు ఇంతకు ఎలా అయితే చూసారో మొత్తం ఎవ్రీథింగ్ డీటెయిలింగ్ సేమ్ కాన్సెప్ట్ లో సేమ్. బాబోయ్, ఈ కొమ్ములు చూసారా గణేశుని కొమ్ములు కూడా ఎంత పర్ఫెక్ట్ గా షార్ప్ గా. సో దట్ టు ఎలివేటెడ్. ఎస్. ఇప్పుడు ఇదంటే పెద్ద ఐడియల్ అండి. ఇక్కడ చూస్తే చిన్న అమ్మవారితో సహా ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత డీటెయిలింగ్ ఉంటుందంటే వీ జనరల్లీ గివ్ ఐ లుక్స్ టు అబ్జర్వ్. అంటే ఆ డీటెయిలింగ్ ని, ఆ వర్క్మెన్షిప్ ని చూడటానికి కోసం we ourselves provide eye loops to observe. A workmanship ni before you judge, you start observing the workmanship with our eye loops so that you can understand the detailing and the hard work behind it. బేసికలీ ఇలాంటి లైట్స్ చేసినప్పుడు నేను ఎక్కువ మాట్లాడిస్తూ ఉంటాను, కానీ నేను ఇంత సైలెంట్ గా ఉన్నానంటే ఐఎమ్ ఆల్సో ఎంజాయింగ్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ఇట్ అండ్ ఐఎమ్ ఆల్సో యాక్చువల్లీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్. సో అష్టలక్ష్ములు, మధ్యలో గజలక్ష్మి అండ్
యునో ఈ కొమ్ములు కూడా చూడండి ఎంత అంటే లైక్ దే ఆర్ వెరీ ఆన్ ద పాయింట్, ఆన్ ద డాట్. అండ్ దీస్ ఆర్ ఎమరల్డ్స్. యా, ఎమరాల్డ్స్ అండి, ఎమరాల్డ్ బీడ్స్. Emerald beads with all the gungru balls. Gungru balls, and these are nakshi. All nakshi balls, and if you can see, these are all electrofusion. Oh, సౌండ్ వస్తుందా? yeah. అంటే ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ఇంజనీర్డ్. ఇప్పుడు అప్పట్లాగా లాంగ్ సాలిడ్ బాల్స్ కాకుండా లైట్ వెయిట్ లో కస్టమర్స్ లోపల ఏముంటుంది? జస్ట్ హాలో అండి, హాలో. బట్ ఇట్ స్టిల్ సాలిడ్ బట్ నాట్ దట్ వెయిట్. సో ఎక్కువ అంటే బ్రైడల్స్ లో కూడా కొంతమంది నాకు ఎక్కువ గోల్డ్ వద్దు, ఐ వాంట్ బి లిటిల్ ఫ్యాన్సీ యెట్ వాంట్ బి అ బ్రైడ్ అని అనుకున్న వాళ్ళు ఇలాంటివి కొంచెం కాంటెంపరీ. కరెక్ట్. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ కాంటెంపరీ. ఇది కూడా టెంపుల్ జ్యువెలరీ. ఇది టెంపుల్ జ్యువెలరీ, కొంచెం మోడర్న్ టచ్ కాకపోతే లిటిల్ మోడర్న్ టచ్. చాలా బాగుంది ఇది, వెరీ నైస్, So బ్యూటిఫుల్. moving on to the next piece. So Yes. actually yeah. So మనకి జనరల్ గా హైదరాబాద్ అంటే మనకి ఫస్ట్ నుంచి కూడా రిచ్ ఇన్ హెరిటేజ్. యా. సో మనకంత హెవీ జ్యువెలరీ ఇష్టం, బట్ బడ్జెట్ ఉంటుంది కదండి, అవును. ఇంట్లో ఒప్పుకోరు కదా. కరెక్ట్. మనం అంత ఇచ్చినా మీ సరే ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారే, ఎందుకు మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సంపాదిస్తున్నాను అయినా కూడా మా మమ్మీ ఇదెందుకు అదెందుకు అని అడుగుతుంటది ఎండ్ ఆఫ్ ద డే బడ్జెట్ మ్యాటర్స్. బడ్జెట్ మ్యాటర్స్. బడ్జెట్ ఫ్రెండ్లీ Budget. చూడటానికి- వేగశ్రీ డైమండ్స్. Yeah, special. బడ్జెట్ ఫ్రెండ్లీ. Of course it's speciality and not in terms of pricing. Pricing anyway we can work it out the best. But still మీకు లుక్ వైజ్ లో 3 times పెద్దది ఉండాలి, కాస్టింగ్ లో 1 time 1:3 రేషియో. మీరు పెట్టేది ₹1 అయినా సరే ద లుక్ వీ ప్రొవైడ్ ఇస్ 1:3 రేషియో. సో వీ జనరల్లీ ఆస్క్ అవర్ కస్టమర్స్ హౌ మచ్ ఇస్ దిస్ వెయిట్, ఇఫ్ యూ కెన్ గెస్. సో అలా వెయిట్ గెస్ చేయమనే అంత కెపాసిటీ మా ప్రొడక్ట్స్ లో ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు చూస్తే ఏ అర కేజీనో అప్పట్లో వేసి అమ్మవారిలాగా ఉంది, అవును. but it's hardly anything weight. It's hardly 200 grams. But if you can see the weight and the gesture of this, it makes like a Bahubali. కరెక్ట్. మన రమ్యకృష్ణ గారు వేసుకున్నారు చూసారా? కాదండి, ఇది ఇంత పెద్దగా ఉందేంటి? కానీ ఇది చూడటానికి ఎలా అనిపిస్తుంది, చాలా హెవీగా బాగుంది. బట్ ఇట్స్ లిటరలీ హార్డ్లీ ఎనీథింగ్. Can I like యా I'll show it. You can just show it to your viewers as well. Just hold it like this. wow. It's completely ఇంకేమీ అవసరం లేదండి, జస్ట్ వన్ పీస్. బ్యూటిఫుల్. అండ్ అస్సలు బరువు లేదు తెలుసా, బట్ చూడ్డానికి మాత్రం నిజంగానే అదేంటో డబ్ల్యూడబ్ల్యూఈలో బెల్ట్స్ ఉంటాయి అంత పెద్ద బెల్ట్ లాగా. దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ ఈవెంట్. సో ఏంటంటే కస్టమర్స్ ఎవరికైనా సరే ఎండ్ కస్టమర్ కావాల్సింది ఏంటంటే లైట్ వెయిట్ లో హెవీ కాన్సెప్ట్, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి. సో దానికి మనం ఏ రకంగా చేయాలనేది వీ ఆల్వేస్ డూ ఏ ఇంజనీరింగ్ బిఫోర్ దట్. వీ ఆల్వేస్ డూ R&D. హౌ కెన్ వీ గెట్ విత్ ద లేటెస్ట్ టెక్నాలజీ. అండ్ ఎస్పెషలీ ఇది నాకు చూస్తుంటే మనము టెంపుల్స్ లో ఆర్కిటెక్చర్ ఉంటుంది తెలుసు కదా, Yeah. టెంపుల్ లో డీటెయిలింగ్ ఉంటాయి. ఏ గోడ చూసినా ఏ వాల్ చూసినా కానీ మంచి మంచి పెయింటింగ్స్, డిజైన్స్, అలాంటి వాల్స్ మనకి ఇంకెక్కడ దొరకవు, కనిపించవు. అలాంటి ఆర్కిటెక్చర్ తోనే అవుతాయి. Exactly. అండ్ ఎలా అయితే శ్రీముఖి గారు ఇప్పుడు చెప్పారో, జనరల్లీ వీ టుక్ మోటివ్స్ ఫ్రమ్ దెమ్. మీరు తెలియక చెప్పారో తెలిసి చెప్పారో, బట్ స్టిల్ మేము ఎక్కడైనా సరే టు ప్రొడక్ట్ టు ప్రొడ్యూస్ న్యూ డిజైన్స్ వేర్ వీ టేక్ ద మోటివ్స్ అంటే వీ టేక్ ఫ్రమ్ ద టెంపుల్స్, ఆల్ ద సో మందిర్స్, అక్కడ వాటిని మోటివ్స్ తీసుకొని వీ డూ స్కెచింగ్ అనమాట. సూపర్ సూపర్, ఎంత బాగుంది. నెమలిలే కదా ఇది? యా, పికాక్స్ అండి. నెమలిలు ఉన్నాయి 2, మళ్ళీ లక్ష్మీదేవి. సో దిస్ ఆల్ బిగ్ మక్రీ పెద్ద పెండెంట్ అనమాట. సో జనరల్గా ఏంటంటే అందరికీ కూడా ఒక హారం అంటే ఒక యూ షేప్, ఒక వి షేప్ అలా ఉంటుంది. బట్ దిస్ కంప్లీట్లీ అసిమెట్రికల్. ఏంటంటే సైజెస్ ఒక్కొక్క హారం మీరు చూసినట్లయితే ఒక్కొక్క షేప్, ఒక్కొక్క స్పెషాలిటీ. అండ్ వాట్ యు ఆర్ సీయింగ్ ఇస్ జస్ట్ ఎ శాంపిల్ అండి. వీ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ. అంటే ఫస్ట్ సెక్షన్ లో ఒక 2-3 తర్వాతనే ఇది పరిస్థితి. అయితే నేను అన్ని చూసిన తర్వాత ఈరోజు నాకు అన్ని కలర్లు కూడా గోల్డ్ డైమండ్స్ వస్తాయి. బట్ బిఫోర్ వీ కంటిన్యూ ఐ వాంట్ టు అగైన్ రిమైండ్ దట్ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ వీళ్ళు చాలా ప్రత్యేకంగా ప్రతి ఒక్క డిజైన్ చేస్తున్నారు. అండ్ చాలా మందికి ఎవరికైతే అడ్రస్ తెలీదో, లేకపోతే ఇది ఎక్కడ లొకేట్ అయ్యి ఉందో తెలీదో, ఇట్ ఈస్ నియర్ పెద్దమ్మ తల్లి టెంపుల్స్ మెయిన్ గేట్, ఆపోజిట్ పెద్దమ్మ తల్లి టెంపుల్స్ మెయిన్ గేట్. ఇక్కడ రోడ్ నెంబర్ 36 లో ఉంది, జూబ్లీ హిల్స్ లో. అండ్ చాలా మందికి ఇక్కడ దగ్గర కూడా అవుతుంది. చాలా మంది ఇప్పుడు ప్రస్తుతానికి చాలా మంది కస్టమర్స్ ఆఫీస్ చూస్తున్నారు కూడా ఈ లైవ్ ని. అండ్ మూవింగ్ ఆన్, యా, if anybody is asking some question, please let me know. Yeah. సో మెయిన్ హారమ్స్ అవన్నీ ఒకసారి కంప్లీట్ చేసాం. సో అనదర్ సింపుల్ నెక్లెస్, 3/4 నెక్లెస్. ఇప్పుడు లాంగ్ హార్స్ అయిపోయింది. జస్ట్ టు షో యూ శాంపిల్ సింపుల్ నెక్లెస్. శ్రీముఖి గారు ఇది చూసిన వెంటనే ఏంటో చెప్పేసేయాలి. ఏం చెప్పాలి, నాకు చాలా ఏమి నచ్చింది. కనబడుతున్నాయి ఇక్కడ అన్ని?
సో ఇవన్నీ అష్టలక్ష్ములు అయిపోయాయని చెప్పి మేల్ని తెచ్చానండి దశావతారం. అంతప్పటికి సారీ అండి, నేను ఆ సినిమా చూడలేదు అందుకే. సో దశావతారాలు. ఓకే. సో దశావతారాల్లో కూడా మొత్తం అన్ని అవతారాలండి. సో 10 అవతార్స్ కి 10 కృష్ణుడు. యా. ఓ మై గాడ్, ఐ వాంట్ యూ టు షో దెమ్ ఫ్రమ్ ఒక్కొక్క అవతారం నుంచి. 1 2 3 4 5 6 7 8 9 and the main 10th one is Sri Krishna. And with beautiful hangings. Wow. దీంట్లో కూడా ఏమన్నా యూ విల్ బి స్టాండ్ అవే ఫ్రమ్ ద క్రౌడ్. మీరంతా కూడా క్రౌడ్ నుంచి ఒక సైడ్ రావాలంటే అంతా ఒక ఎత్తు, మీరు ఒకళ్ళు. నేను చెప్తున్నాను కదా, ఇప్పటివరకు మనం చూసినవన్నీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు యాక్చువల్లీ. యా. అంటే మీరు అబ్బాయిలు కావాలని మిమ్మల్ని మీరు డామినేట్ చేసుకోవడం కోసం చేయించుకున్నది. ఎందుకు అని చెప్పి దశావతారం కూడా పెట్టాము. మా లక్ష్ములను పక్కన పెట్టి ఈ అవతారాలు చూపించడానికి. బట్ ఇది వేసుకున్న తర్వాత మాత్రం ఎవరైనా, ఏ పిన్నైనా అత్తమ్మైనా ఎవరైనా దగ్గరకు వచ్చి ఏంటి ఇవి అని దగ్గరుండి మరీ చూసి ఒక్కొక్కటి అడుగుతాయి, కనుక్కుంటుంది అండ్ ఎక్కడ అడుగుతారు. బట్ సచ్ బ్యూటిఫుల్ డిజైన్. ఇది హౌ మచ్ టైం? సో ఇక్కడంతా కూడా అండి, సో మ్యామ్ దిస్ ఆర్ ఆల్ పీసెస్ టు అరౌండ్ 2-3 months మినిమం. సో మనం ఈ రోజు ఈ పీస్ మీ ముందు ఉందంటే దిస్ హార్డ్ వర్క్ అరౌండ్ 2-3 months బిఫోర్ నుంచి మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తేనే మనకు ఉంటుంది. సో రెగ్యులర్గా అవైలబుల్ అయ్యే మార్కెట్ డిజైన్స్ వి నెవర్ కీప్ అండి. Vegas is always a part from and a step ahead from the market. సో మనం ఇక్కడ చూసేదంతా కూడా వ్యూవర్స్ కూడా చూస్తారు, వాళ్ళకి డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలుస్తుంది. హారాలంటే వాళ్ళకున్న ఒక మైత్, ఆ షేప్స్, దిస్ మొత్తం అంతా డిఫరెంట్ అండి. ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నారండి? ఒకటే బ్రాంచ్ ఉందండి ఇది? మన 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ? విజయవాడలో ఫస్ట్ బ్రాంచ్ ఉందండి, వేగా జ్యువెలరీ జైహింద్ కాంప్లెక్స్. సెకండ్ వేగా శ్రీ హైదరాబాద్. థర్డ్ బ్రాంచ్ మళ్ళీ ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ దిస్ హ్యూజ్ స్లిప్ వి స్టార్టెడ్ థర్డ్ బ్రాంచ్ ఇన్ ఎంజీ రోడ్ ఎల్ఈపిఎల్ సెంటర్ మాల్ అండి. 3 branches ఉన్నాయి. 3 branches ఉన్నాయి. ఎన్ని రోజులు మాకు అంటే ఈ స్టోర్ గురించి విన్నాను కానీ, బట్ ఇంకొన్ని బ్రాంచెస్ ఉంటే బాగుండు, అందరికీ అవైలబుల్ ఉంటే బాగుండు. ఎందుకంటే ఇంత డీటెయిలింగ్ అయితే నేను పెద్ద పెద్ద జ్యువెలరీ స్టోర్స్కి వెళ్ళేసి ఉన్నాను. ఆల్ మై గోల్డ్స్ or my diamond rings or anything are from big, I don't want to name them, but ఇవి ఈ డీటెయిలింగ్ చూసిన తర్వాత why didn't I come here? మీరు కస్టమైజ్ కూడా చేస్తారా? Yeah, we do customize on orders అండి, and we have a separate డిజైన్ టీమ్. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీ కాస్ట్యూమ్ తగ్గట్టు, ఆ రోజు మీ ఈవెంట్కి తగ్గట్టు, సో వీ డూ స్కెచెస్ ఆన్ బేస్డ్ ఆన్ యువర్ అటైర్ అండ్ మీ కంప్లీట్లీ మీ బడ్జెట్ మీద మీ కాస్ట్యూమ్ తగ్గట్టు మొత్తం డిజైన్ చేసి ఇస్తాము. అండ్ వీ డూ హ్యావ్ ఎన్ కంప్లీట్ ఇన్హౌస్ స్కెచ్ టీమ్ అండి. అంటే మీరు స్పాట్లో కూర్చుంటే మిమ్మల్ని మీకు మనకు ఇన్స్టాంట్గా మీకు స్కెచెస్ వేసి మీకు ఏది కావాలో చెప్పి చేంజెస్ ఉంటాయి. దీనికి ఈ పెండెంట్కి ఆ హ్యాంగింగ్ పెట్టండి. సో ఆల్ దిస్ ఇన్స్టాంట్లీ మోడిఫై అండ్ గివ్ టు ద కస్టమర్. సో ఒక పెళ్లి కూతురు వస్తే ఇంకా ఆల్మోస్ట్ ఒక 5-6 hours కూర్చొని ప్రత్యేకంగా. సో 5-6 hours కాదండి, జనరల్గా అమ్మాయి మామూలుగానే విండో షాపింగ్ వస్తేనే 5-6 hours కూర్చుంటారు. సో రెగ్యులర్గా అయితే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ దాకా కూర్చోవచ్చు. పర్లేదు, మన పెళ్లి ఒకేసారి జరుగుద్ది కాబట్టి. మీకు పెళ్ళైన ఒక 2 పిల్లలు కూడా ఉన్నారు. ఒక పెళ్లి అయిందని అంటారు అనుకున్నాను. సో 2 పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఒక పెళ్లి అంటే లైఫ్ లో ఒక యూనో అది మైల్ స్టోన్ లాంటిది కాబట్టి దానికి ఇంత టైం ఇంకా మనీ ఇన్వెస్ట్ చేయడం ఏమాత్రం తప్పలేదు. అండ్ ఇంకొకటి కూడా ఉంది మ్యామ్. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే, ఇవన్నీ చూసినట్టయితే మీకు స్టోన్స్కి స్పెండ్ చేస్తున్నాము, స్టోన్స్కి మళ్ళీ మనకి ఏమీ రాదు అనేది మన పేరెంట్స్ అంటుంటారు. ఏమి దీంట్లో రాళ్ళు ఎక్కువ ఉన్నాయి, దీనికి వస్తే ఏమీ రాదు, బంగారం అయితే మళ్ళీ ఏదో ఒకటి వాడచ్చు. బట్ నాట్ దట్స్ కంప్లీట్లీ రాంగ్ అండి. మనం ఇక్కడ కంప్లీట్లీ కూడా బైబ్యాక్ పాలసీ ఒకటి పెట్టాము. బైబ్యాక్ పాలసీ అంటే శ్రీముఖి గారు, ఇప్పుడు మన ఎమరాల్డ్స్కి ఎంతైతే స్పెండ్ చేసాము దాంట్లో 90% ఆఫ్ ద అమౌంట్ వీఆర్ గివింగ్ ఎస్ క్యాష్ బ్యాక్, బైబ్యాక్. సో దాంట్లో ఏంటంటే 10 rupees యూ స్పెండ్ ఫర్ సంథింగ్, you will be getting back 90% claim. అంటే 9 rupees మీకు always you can claim based on the categories. So at most is 90%. So still కొన్ని ఎక్స్చేంజ్ అయితే 95% ఉంటాయి. So we can exchange even for the how much the gold is precious అంటే కలర్ స్టోన్ కూడా అంతే ప్రీషియస్ అండి. నథింగ్ ఈజ్ సింథటిక్ అండి. ఇంత మంచి పీస్లో, ఇంత కష్టపడి చేసిన పీస్లో ఏదో సింథటిక్ స్టోన్స్ వేసి, కలర్ స్టోన్స్ కాకుండా అన్ని ప్రీషియస్ స్టోన్స్ వాడతాం.
మన స్పెషాలిటీ అది. ఫెంటాస్టిక్. సో ఎవరైతే మా మమ్మీ లాంటి వాళ్ళు ఉంటారనమాట, డిజైన్లు మారే కొద్దీ, వెరైటీస్ మారే కొద్దీ, ఒక 2-3 టైమ్స్ వేసుకున్న తర్వాత బోర్ కొట్టేసి ఇంకొక డిజైన్ అని అనుకున్న వాళ్ళు కూడా, ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆల్సో, ఇంతటి అద్భుతమైన ఆఫర్ అయితే ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఆల్మోస్ట్ 90%కి క్లోజ్ అని అంటే ఇట్స్ నాట్. సో ఆల్మోస్ట్ వాట్ ఎవర్ యువర్ ఎక్స్చేంజింగ్ ఇస్ జస్ట్ 10% లాస్ ఫర్ కలర్ స్టోన్ అండ్ డైమండ్ అండ్ గోల్డ్ వీఆర్ గివింగ్ 100% అష్యూరెన్స్ అండ్ బై బ్యాక్ విత్ సర్టిఫికేట్. ఫెంటాస్టిక్. సో ఈ జస్ట్ స్టోన్స్ వరకు ఎవరైతే ఫీల్ దట్ ద స్టోన్స్ విల్ గెట్ వేస్టెడ్, ఈ స్టోన్స్ వేస్ట్ అయిపోతాయి, ఆ టెన్షన్ కూడా అవసరం లేదు. అండ్ టు మీ ఐ లైక్ దిస్ ఆల్సో. పెళ్లి కూతుర్ల మీద చాలా 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 యూనిక్ గా బాగుంటుంది కదా. సో ఇప్పుడు మీకు అంతా చూపించింది కూడా పెళ్లి కూతురు అండ్ పెళ్లి రోజు ఉన్న జ్యువెలరీ అండి, అంటే విచ్ ఇస్ ఆల్ గోల్డ్ అండ్ టెంపుల్ బ్రైడల్ జ్యువెలరీ. ఫెంటాస్టిక్. సో టెంపుల్ జ్యువెలరీలో ఇంకేమైనా ఇంకా చూపిస్తారా, లేకపోతే ఒక్కటే లాస్ట్ అండ్ ఫైనల్ పీస్. దిస్ ఈస్ కంప్లీట్లీ ఇప్పుడు హారము నెక్లెస్ రెండు పెట్టుకోవాలా, అంత బడ్జెట్ లేదు కదా. సో ఓన్లీ హారము నెక్లెస్ కలిపి వస్తే ఎలా ఉంటుంది? ఆహా, వాట్ ఎ కాంబినేషన్. ప్రతిదానికి హారము పెట్టాలి, నెక్లెస్ పెట్టాలి అనే కాన్సెప్ట్ అవసరం లేదు. సో హారము నెక్లెస్ కలిపి సింగిల్ దాంట్లో చేస్తే ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది వేసుకున్నాను సపరేట్ గా, రెండు సపరేట్ గా వేసుకున్నాను. ఇలా కాకుండా రెండు కలిపి ఉండేలాగా, అంతేనా? సో మీరు చూసినట్టయితే ఫ్రమ్ టాప్ టిల్ బాటమ్ ఇట్ ఈస్ కవరింగ్. అంటే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే హారము నెక్లెస్ రెండు కవర్ అయిపోతుంది ఒక ఈవెంట్ కి. సో రెండు ఖర్చులు ఎందుకంటే దండగా ఒకటి ఉండగా, అది కూడా వేగాశ్రీలో. మీరు ప్రాస ఎదురు కొట్టేస్తున్నారండి. సుమక్క దగ్గర నేర్చుకున్నారు. సుమక్క నువ్వే నాకు నేర్పించింది. రైటర్ గా ఏమైనా పని చేశారా ఎప్పుడైనా? రమ్మన్నారు కానీ ప్రస్తుతానికి వేగాశ్రీలో పర్వాలేదు. ఓ సుమక్క నేర్పించింది. అండ్ ఇది 2-in-1 కాంబినేషన్ లో లాగా ఒక చోకర్ అండ్ అలాగే కింద లాంగ్ హారం లాగా రెండు కలిపి ఒకటే దాంట్లో వస్తుందంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు చెప్పండి? డెఫినెట్లీ పీపుల్ ఆర్ గోయింగ్ టు షో ఇంట్రెస్ట్. అండ్ టెల్ మీ సంథింగ్ అబౌట్ దిస్ డిజైన్. సో ఇదేంటంటే కంప్లీట్ గా మనకు మొత్తం రాధాకృష్ణ కాన్సెప్ట్ అండి, విత్ ఆల్ పీకాక్స్ అండ్ నేచర్ మోటివ్స్ అన్నమాట, విత్ ఆల్ మోస్ట్లీ గ్రీన్ ఎమరాల్డ్ స్టడ్డెడ్. సో మనకేంటంటే మొత్తం అంతా గొంగురుస్లో. సో ఇదంతా కూడా లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండి, లైట్ వెయిట్ లో హెవీ లుక్ ఇచ్చే కాన్సెప్ట్, కంప్లీట్లీ హాలో వన్ విత్ ఆల్ యాంటిక్ అండ్ డీప్ నక్షి పాలిష్ అనమాట. కొంచెం టెక్నికల్ అండి, బట్ స్టిల్ డిజైన్ వైజ్ వచ్చేసి కస్టమర్స్ విల్ లవ్ ఇట్. ఇది కొంచెం రస్టిక్ స్టైల్ అంటే మన యాంటిక్ లుక్ ఇచ్చామండి. యాంటిక్ లుక్ లో ఏంటంటే మనకి డిజైన్ ఒక ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మీకు పికాక్ యొక్క ఫెదర్స్ లో కూడా వీ హ్యావ్ సమ్ గుంగురు, అంటే పికాక్ జనరల్ గా ఫెదర్స్ ఎక్స్టెండెడ్ ఉంటాయి. ఆ ఫెదర్స్ తో సహా మనము దాన్ని అదే చూస్తున్నాను నేను, ఫెదర్స్ ని ఇండికేట్ చేయడం కోసం మనం దానికి ఎమరాల్డ్స్ తో దానికి బీడ్స్ చేసామన్నమాట, బాందిని చేసామన్నమాట. దిస్ ఆర్ ఆల్ బాందిని. ఇదేంటంటే మనకి ఎక్స్ట్రా ఎలివేషన్ ఇస్తుంది క్లయింట్. ఇది బాగుంది యాక్చువల్లీ, ఇలా మధ్యలో ఇలా రావడం. మామూలుగా ఇది తీసాం అనుకోండి, ఇది నెక్లెస్ అవుతుంది, ఇది హారం అవుతుంది, దీనికి ఒక ఎక్స్ట్రా వస్తుంది. దీని రెండింటిని కంబైన్ చేసి 2-in-1 లాగా చేసామన్నమాట. బ్యూటిఫుల్ ఐడియా అండి. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఉన్నాయి మీరు చెప్పినట్టు. ఫెంటాస్టిక్. సో మీ పెళ్లికి వేగాశ్రీలో షాపింగ్ చేస్తాను. ఆఫ్ కోర్స్ లైవ్ లో హామీ ఇస్తున్నారు. yes హామీ ఇస్తున్నారు. అండ్ మణిదీప్ గారు నాకు ఇంకో హామీ ఇస్తున్నారు, ఒక గోల్డ్ అండ్ డైమండ్ సెట్ ఫ్రీ దాకా. అండ్ ఎస్, సో ఇంతటితో మన టెంపుల్ జ్యువెలరీ సెక్షన్ అయిపోయిందా? అంటే ఇప్పుడు బ్రైడల్ కి వడ్డానం కవర్ చేశారు. అంటే నా కళ్ళు ఎంతసేపు నా ముందున్న విక్టోరియా వైపు చూస్తుంది అన్నమాట. ఆ విక్టోరియా దగ్గరికి వెళ్ళే లోపు ఇక్కడ జడం ఇస్తారు. ఏంటది? వడ్డానం అయిపోయింది, హారం అయిపోయింది, నెక్లెస్ అయిపోయింది, మరి జడ అంటూ ఒకటి ఉంటుంది కదా లేడీస్. ఓహో, జడకి కూడానా? ఇది నాకు తెలియదు. అంటే మేము మధ్య ఇలా విరపోసుకుంటున్నాం కదా, అందుకని. పెళ్లికి విరపోసుకోరు కదండి? లేదు. సో పెళ్లికి మాత్రం జడ వేసుకుంటారు. ఆ జడ కూడా అందంగా కనిపించడం కోసం ఆ జడకి ఇంత అద్భుతమైన. దీని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే మంగళసూత్రం చైన్ దగ్గర నుంచి జడ వరకు. అంటే నాకు పెద్ద జడలు లేవు, ఇలా వస్తుంది. ఓకే, ఇంత పెద్ద జడ. ఒకవేళ మాకు ఇంకా పెద్దది కావాలంటే చేసిస్తారా మీరు? అంతకంటే పెద్దది ఈ రోజు కాలానికి ఉండట్లేదు మేడం. హలో, కొంతమంది అమ్మాయిలకి ఇక్కడ వరకు వస్తాయండి, మేము సవరాలు పెట్టుకుంటాం. ఆ రోజు అంటే ఇంకా అంత ఎదిగింది అనుకోలేదు, ఎదిగిన రోజు కంపల్సరీ కస్టమైజ్ చేసి ఇస్తాం డెఫినెట్లీ. అంటే ఇంత ఉంది అలాగా. అంటే మేము ఏం చేస్తామని అంటే పెద్ద జడేసుకొని సవరం వేసుకొని జడేలా పట్టుకుంటాం, అప్పుడు మాకు గోల్డ్ కూడా ఇలా కావాలి. అంటే పెట్టే అత్తగారు మామగారు ఒప్పుకుంటారు లేదని బంగారానికి మాకేం ఇబ్బంది లేదండి. మా అత్త మామయ్య ఒప్పుకుంటారులే, ఒకవేళ చూస్తున్నట్టయితే. ఒప్పుకుంటే ఇంకొంచెం 5 inches 10 inches ఎక్స్ట్రా మేము చేపిస్తాం. ఎస్, అంటే నాకు కావాలి అలాగా. ఇలాంటిది నేను ఎప్పుడు చూడలే. మరి వీటి కోసం ఫొటోస్ దిగడం కోసం ఇలా తిరుగుతుండాలి కదా అప్పుడు. వెరీ నైస్. అంటే ఫోటోగ్రాఫర్ వెనక్కి వస్తున్నాడు కాబట్టి మంచి దానికి
ఇబ్బంది లేకుండా అయిపోతుంది. సూపర్. సో ఇది కూడా చాలా బాగుంది. దీని గురించి చెప్పండి ఏమన్నా. సో ఇది వచ్చేసి ఏం లేదు మ్యామ్, దీంట్లో కూడా జడకి జనరల్గా ఏంటంటే జడ ఒకసారి కదా పెట్టేది, మనకు వేస్ట్ అవుతుందని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఆ పని అవసరం లేదండి. ఇది వచ్చేసి కంప్లీట్లీ 5-in-1. దీన్ని వడ్డనంలాగా వాడుకోవచ్చు, జడలాగా వాడుకోవచ్చు. దీన్ని డిటాచ్ చేసేసి యూ షేప్ హారం కింద కూడా వేసుకోవచ్చు అండి, వీ షేప్. ఇది పెండెంట్ లాగా అయిపోతుంది. సో దీన్ని 5-in-1 అంటాం అనమాట. సో మీరేంటంటే జడ ఎప్పుడో ఒకసారి కదా పెట్టేది, తప్పు. ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు. కొట్టేస్తారు వాళ్ళని. అంటే మీకున్న ఫీలింగ్ తప్పు అంటున్నాను. తప్పు. చూసారు కదా, ఇది జడకి మాత్రమే కాదు, ఇది మెడకి, తొడకి, కాళ్ళకి, ఒకటి తప్పు వచ్చింది కానీ కవర్ చేశారు. సో ఇట్స్ కంప్లీట్లీ 5-in-1 జడ అనమాట. దీన్ని ఏంటంటే బడ్జెట్ లైట్ వెయిట్ లో వస్తుంది. సో కంప్లీట్లీ ఫ్రమ్ నోస్ పిన్ టు జడ, వడ్డానం అన్ని బ్రైడల్ కావాల్సిన వన్ స్టాప్ బ్రైడల్ ఎక్విప్మెంట్ వేగాశ్రీ. మీ ఆవిడకి కూడా మీరు ఇలానే ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ కొనడానికి ఆలోచిస్తాను. ఎందుకు? పెళ్లి అయిపోయింది కాబట్టి. పెళ్లికి ముందు కూడా గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ కి మీరే తీసుకెళ్లారా? అప్పటికి ఇంకా షాప్ పెట్టలేదు కాబట్టి పెద్ద ఆలోచించలేదు. అంటే మీరు అప్పుడెప్పుడో పెళ్లి చేసుకున్నారా? ఈ మధ్యనే అంటే ఇది పెట్టినకు ముందు పెళ్లి చేసుకున్నాను. బాల్య వివాహం మీది. సూపర్. సో టెంపుల్ జ్యువెలరీ అయితే నాకు చాలా నచ్చింది, చాలా యూనిక్ గా అనిపించింది. ఒక్కసారి మహాబలిపురము అలా గుళ్ళకి టెంపుల్స్ కి వెళ్ళేసి వస్తారు చూడండి, ఆ ఫీలింగ్ వచ్చింది. ఇదిగోండి ప్రసాదం తీసుకోండి, కళ్ళ పెట్టుకోండి. నెక్స్ట్ సెక్షన్. సో ఇదంతా ఒక రౌండ్ చూడండి, ఒక్కసారి ఒక గ్లాన్స్ చూపించండి. ఎస్ యాక్చువల్లీ. సో బ్లాక్ బీట్ పెండెంట్స్, ఎవరెవరికైతే నల్ల పూసలు బాగా ఇష్టమో చూసుకోండి. వంకీలు కూడా, వంకీలు కుచ్చుకుంటాయి యాక్చువల్లీ, తప్పదు కదండి పెళ్లి కంటే. అవును. ఇవన్నీ అబ్బాయిలకు కూడా రావాలి అతి త్వరలో, మీరందరూ కూడా వేసుకోవాలి. అప్పట్లో రాజులు వేసుకునే వాళ్ళు కాదు. అవును, అందుకే ఆ కాన్సెప్ట్ కూడా ఉంది, గ్రూమ్స్ కాన్సెప్ట్ కూడా ఉంది. అవునా? అబ్బాయిలు ఎంత కుదిరిందండి. ఫెంటాస్టిక్. సో ఇప్పుడు మనం టెంపుల్ జ్యువెలరీ ఏ గ్లాన్స్ అంటే చిన్న చిన్న శాంపిల్స్ చూసాము. ఇలాంటి వెరైటీస్ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. అండ్ వీళ్ళ స్టోర్ ఎక్కడో మీకు తెలుసు, పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్. మర్చిపోకుండా బ్రైడల్ సీజన్, ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళు ఎవరున్నా, నెక్స్ట్ ఇంకా రాబోతున్న నెలల్లో మీకు పెళ్ళిళ్ళు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చేసేయండి. ఎందుకంటే చాలా సెక్షన్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. పెళ్లి ముహూర్తం చాలా టైం ఉంది అని అన్నప్పటికీ కూడా కస్టమైజ్ చేసుకోవడానికి ఇప్పుడే వచ్చేసి మాట్లాడి వాళ్ళతో హ్యాపీగా మీటింగ్స్ అరేంజ్ చేసేసుకొని అప్పటికి కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెళ్లిలో వన్ ఆఫ్ ద ఈవెంట్, పెళ్లిని మెయిన్ ఈవెంట్ అది పెళ్లి కూతుర్ని కవర్ చేసాము. ఇప్పుడు మనం కవర్ చేయబోయేది వచ్చేసి కంప్లీట్లీ సంగీత్ అండ్ రిసెప్షన్ స్టైల్ అండి. ఓ, సంగీత్ అండ్ రిసెప్షన్. సో డాన్స్ క్లాస్ అంటారు కదా, సో అలాంటి జ్యువెలరీ. ఏ డాన్స్ ఇలా అన్నారండి. సో సంగీత్ రిసెప్షన్ కవర్ చేసే జ్యువెలరీని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, సంగీత్ టైం, లెట్స్ గో. సో అది చూసి మీరు దాంట్లో కూడా కరెంట్ ట్రెండ్ ని ఫాలో అవుతూ మనకి ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ, కరెంట్ ట్రెండ్ తో సహా అన్ని ఫాలో అయ్యే జ్యువెలరీ. ఎస్, అప్పటి నుంచి నేను చెప్తున్నాను చూడండి, విక్టోరియన్ సైడ్, విక్టోరియన్ పేరుకి అక్కడే ఉన్నారు, గోల్డ్ కౌంటర్ లో ఉన్నారు శ్రీముఖి గారు. మనసు మొత్తం విక్టోరియన్ మీదే ఉంది. యాక్చువల్లీ అంటే ఇది నిజాం కాలం నుంచి వచ్చిన నాటిది. మనం హైదరాబాద్ లో ఉన్నాము, నైజాంలము, రాజులము, ఆ ఫీలింగ్. అండ్ ఈ రోజు ఈ డైమండ్ సెట్ వేసుకోగానే నాకు కూడా ఎందుకు ఆ ఫీలింగ్ బాగా వచ్చి, టెంపుల్ జ్యువెలరీకి ఆపోజిట్ లో ఉన్న ఈ సెక్షన్ ఫస్ట్ అయితే నా కళ్ళు ఇదిగో ఎంతసేపు దీని మీదే ఉన్నాయి. ఒక్కసారి ఎంతసేపు ఎంత బాగుందో. ఏంటండి ఇది అసలు? ఏమైనా అయిందా? మీ సెట్ కొంచెం అటు ఇటు జరుగుతుందండి. మరి సెట్ చేయొచ్చు కదండి, మీ ఆవిడ ఫీల్ అవుతుందా? ఓకే ఓకే, చెప్పండి. టెల్ మీ అబౌట్ దిస్. మీరే చెప్పేశారు, నేను చెప్పక ముందే. విక్టోరియన్ అని చెప్పారు, రాజులు అని చెప్పేసరికి నాకు చెప్పడానికి ఏమీ ఇవ్వలేదు మీరు. బట్ చెప్పండి, అంటే నాకు ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ ఇట్. సో ఇది వచ్చేసండి మీరు అన్నట్టుగా మన హైదరాబాద్ నిజామీ స్పెషల్ విక్టోరియన్ జ్యువెలరీ అండి. ఓకే. దిస్ హైదరాబాద్ లో మనం ఇది కంప్లీట్లీ మన స్టైల్ ఏంటంటే విక్టోరియన్ స్టైల్, అంటే పాత కాలపులో ప్రిన్సెస్ డయానా వీళ్ళందరూ ఏంటంటే ఏన్షియంట్ ఓల్డ్ జ్యువెలరీ. విక్టోరియన్ అనే పేరు ఎందుకు వచ్చింది దీనికి? సో ఇవి పాత కాలంలో రాజులు రాణులు పెద్ద పెద్ద జ్యువెలరీతో పాటు విత్ ఆల్ యాంటిక్ పాలిష్ తో వాడతారు అనమాట. అదేంటంటే అది ఒక స్టేటస్ సింబల్. సో అదేంటంటే రాను రాను రోజుల్లో ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది. సో విక్టోరియన్ జ్యువెలరీ ఇస్ ఆల్ అబౌట్ ద పాలిష్ అనమాట. సో ఐ థాట్ ఇట్ కేమ్ ఫ్రమ్ క్వీన్ విక్టోరియా. యా, సో ఆల్ ద ప్రిన్సెస్ అండి, దే క్యారీ ద లెగసీ ఆఫ్ దిస్ విక్టోరియన్ జ్యువెలరీ యాక్చువల్లీ. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకి ఒకప్పుడు నుంచి వచ్చిన ట్రెండ్ అంతా కూడా ఒకప్పుడు యాక్చువల్లీ ద ఓల్డ్ ఏజ్ ట్రెడిషన్, బట్ నౌ దిస్ బికమ్ ఎ బిగ్ ట్రెండ్. సో ఇప్పుడు మీరు చూస్తే ఇదంతా కూడా చూస్తే ఎక్కడ కూడా మీకు ఎల్లో మెటల్ కనపడదు.
బేస్ మెటల్ ఎక్కడ కనపడదు. So, but what is this? Why is this metal black? ఆ మెటల్ ఏంటంటే బేస్ మెటల్ ఎల్లో గోల్డే ఉంటుంది, బట్ ఆల్ బ్లాక్ రోడియం పాలిష్ అన్నమాట. బ్లాక్ పాలిష్ చేస్తాం దీనికి, దాని వల్ల డైమండ్ అనేది మోర్ ఎలివేట్ అవుతుంది. Oh, nice. సో అందుకే మీరు ఎంత దూరం నుంచి ఉన్నా నేను అక్కడికి వెళ్ళాలి ఎందుకంటారంటే బికాస్ ఆఫ్ ద పాలిష్ అండ్ దట్ ఫైర్ ఇన్ ద డైమండ్. Okay, so it is actually ఇది గోల్డే కానీ దీనికి రోడియం పాలిష్ బ్లాక్ పాలిష్ చేయడం వలన యాంటిక్ పాలిష్ చేయడం వలన ద డైమండ్స్ ఆర్ మోర్ ఎలివేటెడ్. కరెక్ట్. సో ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మనం పెట్టుకున్నట్టయితే అప్పుడు ఈ స్టోన్స్ కానీ ఈ గ్రీన్ స్టోన్స్ ఎమరల్డ్స్ కానీ అవి పాప్ అవుట్ అవుతుంది. ఇవన్నీ కూడా రష్యన్ ఎమరాల్డ్స్ అండి. మీ మధ్యలో కనబడుతున్నవి కూడా ఫ్లాట్ డైమండ్స్, పోల్కీస్ అంటాం. బిగ్ సైజ్. ఇప్పుడు మనకి సాల్టైట్స్ డైమండ్స్ అలాగో పోల్కీస్ లో కూడా సింగిల్ బిగ్ పోల్కీస్ అనమాట. సో ఇది కూడా మీరు ఫంక్షన్ కి ఇప్పుడు మీరు చూసినట్టయితే ఐ వాంట్ టు జస్ట్ షో యూ హౌ ఇట్ లుక్స్. సో ఇది కూడా జనరల్ గా ఒక్కసారి మీరు హోల్డ్ చేయండి. హోల్డ్ చేయడం ఎందుకు, మెడలో పెట్టుకోండి అని అనొచ్చుగా. ఇంత అంటే మీరు ఆల్రెడీ డైమండ్ వేసుకున్నారు కదా అని చెప్పి. ఇక్కడ నుంచి సైడ్ హోల్డ్ చేస్తే డిజైన్ కనబడుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు శ్రీముఖి గారి మెడలో చూస్తుంది 2 స్టెప్ చోకర్ అండి. సో ఆల్ ద డాంగ్లింగ్స్ ఇక్కడ దీంట్లో మీకు స్పెషాలిటీ ఏంటంటే మీకు పెళ్లికి అంటే రిసెప్షన్కి దేనికన్నా బిగ్ చోకర్ సింగిల్ టైంలో యూస్ చేసుకోవచ్చు. బట్ తర్వాత ఏంటి అని అనుకుంటారు కదా. సో సిమిలర్లీ వీ హ్యావ్ ఎ డిటాచబుల్ ఆప్షన్ అండి. మీరు మొత్తం పై పీస్ కింద పీస్ అంటే ఐ మీన్ టు సే చౌకర్ కి నెక్లెస్ లాగా డిటాచ్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్. ఇక్కడ నుంచి మొత్తం అంతా స్క్రూ సిస్టమ్ ఇచ్చాము. సో మీరు దీన్ని డిటాచ్ చేసేసి 2 లేయర్ కింద వాడుకోవచ్చు. సో మీరు అనుకుంటే మళ్ళీ అంటే వేస్ట్ అవుతాయి, పెద్ద అకేషన్కే వాడుతాము, రెగ్యులర్ పార్టీ వేర్స్ వాడము అనుకునే వాళ్ళకి 2 పీస్ డిటాచ్ చేసేసుకొని మల్టీపర్పస్ కింద యూస్ చేసుకోవచ్చు. బట్ ఇది మీరు అన్నట్టు ఇది మోర్ దెన్ పెళ్లి కంటే ఎక్కువ కూడా సంగీత్ కి, మెహందీ ఫంక్షన్ కి, రిసెప్షన్ కి చాలా బాగుంటుంది. అలా యునిక్ గా మీరు ఏదైనా యునిక్ కలర్స్ వేసుకున్నప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైట్ కలర్స్ వేసుకున్నా కానీ ఎన్హాన్స్ అవ్వడానికి ఇది మెడలో జస్ట్ ఒక స్టేట్మెంట్ పీస్ లాగా మనం బట్టల మీద పెట్టాల్సిన అవసరం లేదు. దీని మీద ఒకదాని మీద పెడితే చాలు. యాక్చువల్లీ దీంట్లో మీరు అన్నట్టుగా కూడా ఎవ్రీథింగ్ ఈస్ మనకు వచ్చేసి పాలసీ అండర్లో ఉంటుందండి. అంతా కూడా
ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అగైన్. నాకు ఒక దరిద్ర ఫోన్ కాల్ వచ్చినందుకు అది మధ్యలో ఆగిపోయింది. అండ్ అద్భుతంగా యాంకరింగ్ చేస్తున్న మనదీప్ గారికి చప్పట్లు కొట్టుకుంటూ మనము ఈ రోజు క్వీన్ విక్టోరియా కాలం నాటి రాజులు రారాజులు నైజాంలు వాళ్ళు వేసుకున్న ఈ సెక్షన్ లో ఉన్నాము. ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాము. దీన్ని బాగా పొగిడేసాను, దీని మీద నేను నా కన్నేసాను, చెయ్యి వేసాను, తర్వాత ఏమేస్తానో తెలీదు. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి దీని కూడా ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ప్యాటర్న్ అండి. సో ఇదేంటంటే ఫాలింగ్ స్టార్ కాన్సెప్ట్. ఫాలింగ్ స్టార్ సో ఇఫ్ యూ కెన్ హోల్డ్ ఇట్ అంటే మనకి ఇందాకటి దానికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే సో ఇదంతా నెక్ మొత్తం కూడా అంటే సో వన్ పీస్. ఫర్ దిస్ యూ నీడ్ ఏ హార్. మనం ఇది పెట్టుకున్నామంటే దీనికి కంపల్సరీ హార్ కావాలి. బట్ దిస్ డజంట్ రిక్వైర్ ఎనీ హార్. సో ఐ జస్ట్ హోల్డ్ ఇట్ లైక్ దిస్. On your front. So okay, let me show it. Mine actually it's my white, so it might be more elevating. So వావ్, అరుంధతి సినిమాలో అనుష్క లాగా ఉన్నారు. అయ్యో నిజంగా చాలా బాగుంది. వన్ సెకండ్. బ్యూటిఫుల్ ఫాలింగ్ స్టార్ కాన్సెప్ట్ అన్నమాట. సో దీంట్లో ఏంటంటే మనకి కంప్లీట్ గా 3/4 నెక్లెస్ లాంటిది ఏది యూస్ చేసుకునే పని ఉండదు అనమాట. కంప్లీట్ గా నెక్ మొత్తం కవర్ అవుతుంది ఈ ఫాలింగ్ స్టార్ కాన్సెప్ట్ లో. ఇవన్నీ డైమండ్స్ ఏనా? సో దీస్ ఆర్ ఆల్ ఫ్లాట్ డైమండ్స్ అండి. ఏదైతే సన్నగా ఉన్నాయో చూసారో ఇవన్నీ కూడా డైమండ్స్. ఇవన్నీ కూడా పోల్ కీస్ అంటాము. దీస్ ఆర్ పోల్ కీస్ అంటే ఫ్లాట్ డైమండ్స్. ఓకే. అన్కట్ డైమండ్స్, ఫ్లాట్ డైమండ్స్ మీరు ఏనే ఉంటాయి. సో ఈ సన్నగా ఉన్నాయన్నీ కూడా రౌండ్ డైమండ్స్. కరెక్ట్ గా ఇక్కడ మాత్రమే 2 ఎమరల్డ్స్ ఇచ్చారు ఎందుకు? రూబీస్ ఇచ్చామండి. పికాక్ ఐస్ అన్నమాట. ఓ నైస్. అంటే కొంచెం ఏదైనా డిఫరెన్స్ ఉండాలి కదా టు ఐడెంటిఫై. సో ఇదంతా కూడా హాఫ్ మూన్ షేప్ అన్నమాట, డాంగ్లింగ్స్ అన్నమాట. ఇది కూడా మనం యాక్చువల్లీ హ్యాపీగా సంగీత్ కి రిసెప్షన్ కి బ్యూటిఫుల్ గా వేసుకోవచ్చు. చాలా 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 బాగుంది. మరి దీనికి ఇయర్ రింగ్స్ లేవా? కంప్లీట్ గా అన్నిటికీ మనకి చాందలీస్ దగ్గర నుంచి యూ కెన్ సీ ఇయర్ రింగ్స్ విత్ గుట్ట పూసలు. ఓకే, ఇవి గుట్ట పూసలే. సో కూడా గుట్ట పూసలు. యా సో కంప్లీట్లీ ఇట్స్ ఆల్ కస్టమైజ్డ్ అండి. ఇప్పుడు ఒకటే దాంట్లో ఒకటే ఉండాలంటే ఇట్స్ ఆల్ మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. కంప్లీట్లీ ఫ్యూజన్ అయిపోయింది. ఇప్పుడు జ్యువెలరీ అంతా ఎలా ఉందంటే వీ కెనాట్ నేమ్ ఎనీ స్పెసిఫిక్ కేటగిరీ. ఎవ్రీథింగ్ ఇస్ మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. సో ఒక్కొక్కరు అంటే సి డే బై డే వీఆర్ కీప్ ఆన్ డూయింగ్ R&D. సో వాట్ కెన్ బి డన్ న్యూ వే, కొత్తతనం ఏం తీసుకురావాలి. సో ఇప్పుడు మీరు ఒక కలెక్షన్ లో లైవ్ లో మన వ్యూవర్స్ చూస్తున్నారు. ఆఫ్టర్ 1 వీక్ మళ్ళీ ఏంటంటే నెక్స్ట్ లైవ్ కి నెక్స్ట్ సీజన్ కి ఇమీడియట్ గా కమింగ్ దాన్ని కూడా ఫ్యూచర్ లోనే మనం అంతా కూడా R&D చేసుకుని నెక్స్ట్ సీజన్ కి ఏం తీసుకురావాలి. ఇదే సేమ్ కాన్సెప్ట్ లో కస్టమర్స్ వెళ్ళరు. సో వాళ్ళకి ఎప్పటికీ మీకు తెలిసే ఉంటుంది, కొత్తదనం కోరుకుంటాం. సో వాళ్ళకి ఏ విధంగా ఏమి ఇవ్వాలనే విషయంలోనే మేము ఎప్పుడు ఒక టీమ్ R&D చేస్తూనే ఉంటుందండి డిజైన్స్ మీద. నా కళ్ళు యాక్చువల్లీ మీతో మాట్లాడుతున్నప్పటికీ వెంట దాని మీద ఉన్నాయి, అది చూద్దాం. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా అబ్బాయిలు ఏం తక్కువ చేశారని. గ్రూమ్స్ అండి, షేర్వానీలు. ఇది గ్రూమ్స్ కోసమా? మరి యూనిసెక్స్ అండి, సారీ యూనిసెక్స్ జ్యువెలరీ. ఇది వచ్చేసి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వాళ్ళ తల్లి, ఎవరైనా సరే మదర్ అండ్ ఫాదర్, ఎనీబడి కెన్ వేర్ ఇట్ అండి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ యూనిసెక్స్. ఫస్ట్ టెల్ మీ వాట్ ఇస్ దిస్? మీరు చెప్పండి, అది ఏ షేప్ లో ఉంది? కర్బూజా షేప్ లో ఉందా? అవును. సో దట్స్ ఎ మిలాన్ షేప్డ్ రష్యన్ ఎమరాల్డ్. దిస్ ఇస్ ఆల్ an emerald? దిస్ ఈస్ an all carved Russian emerald. కాదు, ఇదంతా ఎమరాల్డ్. That's completely karbouja, I mean melon shaped Russian emerald. వావ్, ఎంత బాగుంది. దీస్ ఆర్ ఆల్ ఎమరాల్డ్స్. So these are all emerald beads అండి. With see the size of the pendant. సో మనకి పెళ్లి కూతురు ఒక్కతే పక్కన పెద్ద పెద్ద సెట్లు వేసుకున్నప్పుడు మేమేం తక్కువ తినలేదు కదా. సో అందుకనే ఇంత పెద్దది చూడండి. ఓహో, అంటే మేము ఇప్పుడు ఈ కాంబినేషన్ లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది వేసుకున్నాను అనుకోండి, రష్యన్ విక్టోరియన్ జ్యువెలరీ వేసుకున్నప్పుడు పక్కనే ఆయన నా పెళ్లి కొడుకు పీకా పడిపోతాడు కాబట్టి అలా పీకా పడకుండా ఉండడానికి మీరు కూడా వేసుకోవచ్చు అలాగా. సో ఇట్స్ కంప్లీట్ యూనిసెక్స్ అండి. ఐ మీన్ లేడీస్ వేసుకోవచ్చు, జెంట్స్ వేసుకోవచ్చు. సో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వేసుకొని చూపించాలి. యా కస్టమర్ ఏమో. యాక్చువల్లీ పెళ్లి కొడుకులు వేసుకోవచ్చు అన్నారుగా. మీకు పెళ్లి అయినప్పటికీ కూడా అంటే అబ్బాయిలు ఇప్పుడు ప్రస్తుతానికి మీరే ఉన్నారు కాబట్టి కదా. సో అదేంటంటే చాలా యూనిక్ గా ఉంటుందండి. వెరీ యూనిక్ యాక్చువల్లీ. శ్రీముఖి గారు మీరు కూడా ట్రై చేయొచ్చు. అంటే యూనిసెక్స్ అని చెప్పాను కాబట్టి ఎవరైనా వేసుకోవచ్చు. అందరికీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ డిజైన్స్ అన్ని కూడా అలానే ఉంటాయండి. మా ట్యాగ్ ఏం చెప్తుందంటే అది కొనుక్కుంటేనే వేసుకోవాలన్నట్టుగా చెప్తుంది.
నేను నాకు ఆల్మోస్ట్ అన్ని వేసుకొని చూపించాలని అనిపిస్తుంది, బట్ నేను ఆల్రెడీ ఒక డైమండ్ నెక్లెస్ వేసుకున్నాను కాబట్టి తర్వాత వేసుకుంటాను నేను. బట్ ఎంత యూనిక్గా ఉంది డిజైన్. నాకు స్పెషలీ లాకెట్ అంటారా పెండెంట్ అంటారా దాన్ని? పెండెంట్ అండ్ ముఖ్యంగా మధ్యలో ఈ వచ్చిన ఇదంతా ఎమరల్డ్ అంట. రీనా అంటుంది మీరు తీసుకోవాలంట ఇప్పుడు. ఇది నేను తీసుకోవాలా? బాగుందంట మీ మీద. నా మీద బాగుంది అంటే ఇది యూనిసెక్స్ అన్నారు. మా ఆయన కోసం తీసుకుందాం అనుకున్నాను రీనా. నేను మా ఆయనకి తీసుకుంటాను ఇది. ఏమండి ఓకేనా? మీరే కట్టాలి బిల్లు. ఓకే, దాట్ ఈస్ వెరీ యూనిక్. ఇక్కడ ఒక చిన్న పాప కూడా అప్పటి నుంచి నన్ను చూసి అక్క అక్క అంటుంది. అంత సీన్ లేదు. నాన్న పెళ్లి కూతురు అవుతావా పెద్దగయ్యాక? ఓకే, నెక్స్ట్. సో దీంట్లో కూడా మల్టీ లేయర్డ్ అండి. వెళ్ళిపోయారా అక్కడికి? సో రాజాది రాజా, రాజ మార్తాండ, రాజ గంభీర, వెంకటపతి రాజా వారు వచ్చేస్తున్నారు. సైరా సినిమాలో అన్ని చూసినవన్నీ ఇక్కడే కనపడుతున్నాయి కదా. సైరా అంటే అసలు సైరా సినిమాలో ఒక్కవేళ కనుక చిరంజీవి గారి వేసుకుంటే ఇది అబ్బాయిలు కూడా వేసుకోవచ్చా? అంటే అప్పట్లో అంటే ఇది సో ఎథనిక్ వేర్ మీద వేసుకోవచ్చు అండి, బట్ నాట్ రియల్లీ, నాట్ రికమెండెడ్. సో వాళ్ళకి ఏంటంటే గ్రూమ్ జ్యువెలరీ సపరేట్ గా ఉంటుంది. సో దీంట్లో కూడా ఇప్పుడు మనకి కంప్లీట్లీ యూ షేప్ హార్ అనమాట. ఇందాక మీకు చూపించింది చౌకర్ కాన్సెప్ట్, 3/4 కాన్సెప్ట్, అట్లా డిఫరెంట్ జ్యువెలరీ అండి. ఇప్పుడు నేను వచ్చాను మీ షాప్ కి, వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ కి వచ్చాను నేను. నాకు ఇది నచ్చింది, బట్ దీనికి యాజ్ ఇట్ ఈస్ మ్యాచ్ అయ్యే చోకర్ కావాలి. డెఫినెట్లీ అండి. సో మోస్ట్లీ మనకు రెడీగానే ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ అన్అవైలబిలిటీ. ఎందుకంటే మీరు వచ్చారు, ఇప్పుడు ఓన్లీ చౌకరే కావాలి అంటే ఐ కుడెంట్ లెట్ యూ గో. సో ఐ కెన్ సెల్ ఇట్, బట్ ఐ కెన్ రీమేక్ ఇట్ ఇన్ అట్లీస్ట్ 7 working days to 10 working days. 7 days ఓన్లీ. ఏం చేస్తాం, మీ పెళ్లికి అయితే మేము ఇమీడియట్ గా అరేంజ్ చేయాలి కదా. ఓ నైస్. సచ్ జ్యువెలరీ, నాట్ ఆల్ ద జ్యువెలరీ. మీరు టెంపుల్ అడిగారంటే వీ కెనాట్ డూ ఇట్, బట్ సచ్ జ్యువెలరీ వీ కెన్ ప్రయారిటైజ్. డే అండ్ నైట్ మనం మల్టిపుల్ రిసోర్సెస్ ని డిప్లాయ్ చేసి ఇమీడియట్ గా చేయించవచ్చు. ఇప్పుడు మోస్ట్లీ కొంచెం నాలాగా కాంప్లికేటెడ్ టేస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒకదాని చోకర్ నచ్చుద్ది, ఇంకో దాని ఇది నచ్చుద్ది. లాంగ్ సో దీనికి మనం కస్టమైజ్ చేయొచ్చు, డిజైన్ చేయొచ్చు, ఎడిషన్స్, డెలిషన్స్, వాట్ ఎవర్ ఇస్ మ్యాక్స్ పాసిబుల్ ఇన్ ద గివెన్ టైమ్ పీరియడ్ దట్ వీ కెన్ డెలివర్ ఇట్ టు ద utmost priority. Is this ముత్యం? Yeah, South Sea Pearl అండి. Pearls. Yeah. Okay. Tell me about it. సో ఏం లేదు, దిస్ ఇస్ కంప్లీట్లీ విక్టోరియన్ బట్ నాట్ హెవీ ఆక్సిడైజ్డ్ పాలిష్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే లైట్ అంటే మీడియం. ఇది కంపారిటివ్లీ సో ఇఫ్ యూ కెన్ కంపేర్ విత్ దిస్, ఇట్స్ నాట్ సో ఆక్సిడైజ్డ్. అంటే మనకు ఎక్కువ ఆక్సిడైజేషన్ లేదు, బట్ స్టిల్ దిస్ ఈస్ హాఫ్ వైట్ పాలిష్ అండి. ఇక్కడ ఏమైందంటే టు ఎలివేట్ ద మోర్ ఇన్ టు ద డైమండ్స్ మనం హెవీ పాలిష్ చేస్తాం, ఇక్కడ మీడియం పాలిష్. అండ్ దిస్ కాంబినేషన్ ఆఫ్ ఎమరాల్డ్స్, రూబీస్ అండ్ ఫ్లాట్ డైమండ్స్ యాజ్ వెల్. ఇప్పుడు వాట్ ఇఫ్ నాకు అలాంటి పాలిష్ లో ఇది కావాలంటే? ఆఫ్ కోర్స్ వీ కెన్ చేంజ్ ఇట్ అండి. మనం పాలిష్ డార్క్ పాలిష్ చేసి మనం చేంజ్ చేసి ఇస్తాము. ఓకే, అంటే ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయిన పీస్ మీద కూడా చేయొచ్చు అండి. సో ఏంటంటే ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కూడా గ్లిమ్స్ అండి. సో డిఫరెంట్ షేప్స్ లో, సైజెస్ లో ఇప్పుడు మీకు చూపించిన అన్ని వీటిల్లో ఎక్కడ కూడా ఫిగర్స్ లేవండి. సో ఐ మీన్ టు సే ఫిగర్స్ ఇన్ ద సెన్స్ గాడెస్. ఇప్పుడు ఇవన్నీ కూడా డైరెక్ట్లీ మోటివ్స్, నాట్ ఈవెన్ సింగిల్ ఈజ్ మనకు ఒక్కటి కూడా ఫిగర్స్ లేవండి. అంటే మీరు అక్కడ చూస్తే టెంపుల్లో మొత్తం అంతా అష్టలక్ష్మిలు అవన్నీ ఉన్నాయి. సో దీంట్లో ఏం పాపం చేసుకున్నారని చెప్పి దీనికి కూడా మేము అష్టలక్ష్మిని తయారు చేసాం. మీ వెనకాలే ఉంది. దిస్ ఈజ్ ఇయర్. సో మీరు ఇప్పటిదాకా చూసిన అన్ని కూడా మోటివ్స్ ఎక్కడా లేవండి. అంటే విక్టోరియన్ జ్యువెలరీ అంటే కూడా ఇప్పుడు పెళ్లి కూతురు తల్లి ఉంటుందండి, అంటే మదర్. సో షీ కెన్ వేర్ ఇట్ సో హ్యాపీలీ. విచ్ వన్? దిస్ వన్ అండి. సో ఇది చూస్తే మీరు మొత్తం అంతా కూడా విక్టోరియన్. అంటే మీరు అక్కడ చూసిన టెంపుల్. తల్లుల గురించి ఇంత మాట్లాడితే ఇంకా మాకేం మిగిలవు. ఇక్కడ వచ్చినప్పుడు మా అమ్మలే కొనేసుకుంటారని. సో అందుకే వాళ్ళకి కూడా సో ఒకవేళ మీరు తల్లులకి ఇంత అద్భుతంగా చేస్తే ఇంకా పెళ్లి కూతుర్లకి వాళ్ళ పిల్లలకి చాలా టు బి బ్రైడ్ వాళ్ళ మదర్ కి ఏంటంటే సో వీళ్ళకి రిచ్ అండ్ హెరిటేజ్ లుక్ వచ్చే విధంగా టెంపుల్ జ్యువెలరీలో విత్ డైమండ్ స్టడ్డెడ్. టెంపుల్ ఉంటుంది, డైమండ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక ఎక్కడైతే లక్ష్ములు చూసారో, గుట్టపూసలు చూసారో, దాంట్లోనే విక్టోరియన్ కాన్సెప్ట్ అనమాట, విత్ ఆల్ డైమండ్ స్టడ్డెడ్ అండి. సో దేర్ యూ హ్యావ్ సీన్ కంప్లీట్లీ టెంపుల్ జ్యువెలరీ విత్ ఆల్ ఎల్లో గోల్డ్ పాలిష్. ఓకే. So like you said, అక్కడ టెంపుల్ జ్యువెలరీ దగ్గరికి వెళ్ళినప్పుడు యూ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఆల్ ద ఓల్డ్ టెంపుల్స్ అండ్ ఆల్. సో ప్రతిదీ, బట్ హౌ డు యూ మెయింటైన్ ద వెరైటీ ఒకదానికి అలాగా? మనకి యాక్చువల్లీ ఒక సపరేట్ టీమ్ అనేది ఎప్పటికప్పుడు లేటెస్ట్ విత్ ద మనకి మార్కెట్కి అనుగుణంగా, కస్టమర్ టేస్ట్కి అనుగుణంగా మనకు ఒక డిజైన్ R&D టీమ్ ఉంటుందండి. సో దర్ ఆల్ ఫ్రమ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇండస్ట్రీ. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క అప్కమింగ్ టేస్ట్ అంతా కూడా మనకు ఫిల్టర్ చేసి ఉంటుంది. మనం ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చేసిన వాటిలో అట్లీస్ట్ 25% ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం, బేస్డ్ ఆన్ ద టైమింగ్ అండి. సో ఇది ఏంటంటే ఇప్పుడు మీకు చూపించిన అన్ని వాటిల్లో ఇప్పుడు మీకు అన్ని మీ దగ్గర ప్రెజెంట్ చేసినవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ కేటగిరీ విత్ ఆల్ డిఫరెంట్ షేప్స్, సైజెస్. మీరు కూడా ఒకసారి ఇక్కడ తలపెట్టింది అలాగన్నమాట.
Sai Durga, she wants you to wear the Ashtalakshmi. This Lakshmi. ఓకే బట్ We want you to buy అండి. Please come and experience the Gutta Posulu first. ఇది నేను తీసి వేసుకోవచ్చా? On this we can wear and if you want I can help you just remove it. ఇది తీయొచ్చా Someone please. ఒకసారి? Catch. Yeah. ప్రాబ్లం అయిందా? No, it's not a problem. ఎలాగండి? అంటే నాకు అప్పటి నుంచి వేసుకోవాలని ఉంది కానీ మళ్ళీ మీరు ఏమన్నా Okay, you start with this from now you'll just wear it. అంటే ఈ లక్ష్మీదేవి అష్టలక్ష్మిలు వేసుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. నవలక్ష్మి అయిపోతుంది. నవలక్ష్మి. ఇప్పుడు నా పేరేంటో చెప్పండి మీరు. శ్రీముఖి లక్ష్మి. శ్రీ అంటే ఏమిటి? లక్ష్మి. వావ్. వేగశ్రీ అంటే ఏంటండి? వేగశ్రీ అంటే లక్ష్మి. వేగ అంటే ఇట్స్ అ బ్రైట్ రైజింగ్ స్టార్ అన్నమాట. ఓకే. శ్రీ అంటే లక్ష్మి అని, ముఖి అంటే ముఖం. ఓకే. సో లక్ష్మీదేవి ముఖం కలది కాబట్టే ఆవిడ చెప్పింది వేసుకోమని. వావ్. సో అందుకే మీకు అష్టలక్ష్ములు కలిగిన విక్టోరియన్ జ్యువెలరీ వేసుకుంటున్నారు ఇప్పుడు మీరు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. ఎవరు అడిగారు వేసుకోమని? Sai Durga garu. సాయి దుర్గ గారు మీ కోరిక మేరకు వేయించు. బాగుందా? బాగుందా నజరీ? నచ్చాయా? చాలా ఇప్పుడు మీరు బాగుంది. చూడండి పైన డైమండ్ చౌకర్ పెట్టారు, కింద అష్టలక్ష్మి సెట్ ఆయన సెట్ అయిందా? బై ద వే యువర్ సారీస్ లుకింగ్ గార్జియస్ అండి. మీరు ఈ జ్యువెలరీ మీద ఇంకా పర్ఫెక్ట్ గా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు. దీని తర్వాత మ్యాచెస్ వస్తే మీరు వేగశ్రీకి రావాలి. ఇది క్రికెట్ మ్యాచెస్ ఐపీఎల్ కాదా? పెళ్లి సంబంధాలండి. పెళ్లి సంబంధాలు. సో వేగశ్రీలోనే పర్చేస్. సో Definitely. హియర్ వీఆర్ రికమెండింగ్ ఆల్ ద వ్యూవర్స్, వీఆర్ నాట్ రికమెండింగ్ ఎనీవన్ టు బై అండి. ప్లీజ్ ఎక్స్పీరియన్స్ ద జ్యువెలరీ. కరెక్ట్. ప్లీజ్ ఎక్స్పీరియన్స్ ద క్రాఫ్ట్మెన్షిప్. నాకు తెలిసి మార్నింగ్ 8 o'clock అలాగ ఒకసారి వచ్చేసి మొత్తం టూర్ ట్రిప్ వీళ్ళతో, అంటే ఇప్పుడు ఇలా మనదీప్ గారు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారో అన్నీ చూడండి. చూసిన తర్వాత గో బ్యాక్ హోమ్, టేక్ యువర్ టైం. యూ విల్ అట్లీస్ట్ మీకు కొంచెం టైం పడుతుంది వాట్ టు సెలెక్ట్ వాట్ నాట్ టు సెలెక్ట్. ప్రస్తుతానికి నా కళ్ళ గ్రీన్ దాని మీద ఉంది. అక్కడ గ్రీన్ దాని మీద ఉందా? ఆ. ఒక్కసారి అది తీసుకురండి. సో ఇక్కడ మా ఇంటెన్షన్ ఒకటే అండి. సో వి వేగశ్రీ బ్రాండ్, సో వీఆర్ నాట్ మోటివేటింగ్ ఎనీబడి టు బై. ఫస్ట్ యూ కమ్ ఎక్స్పీరియన్స్ ద క్రాఫ్ట్మెన్షిప్, ప్లీజ్ ఎక్స్ప్లోర్ ద జ్యువెలరీ, గివ్ అస్ యువర్ రివ్యూస్. దాని తర్వాత యూ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ మల్టిపుల్ అదర్ brands as well. Then you come to know what is Vegashree, what's special in it. And Vegashree is located in row number 36 near Peddamatalli Temple, opposite Peddamatalli Temple. Don't forget to come. And we'll inkoka branch is in Vijayawada. We started a new branch and actually Ekkada? LEPL Central Mall, 3rd floor. The same jewelry actually we are in Hyderabad, which is a metropolitan city. Yeah. So మేము ఏమనుకున్నామంటే all cannot come together, all of from Hyderabad. అందరూ హైదరాబాద్ కి వచ్చుకోవట్లేదు. So we are making this available at Vijayawada LEPL Central Mall and the 3rd floor. Okay. So this jewelry, you imagine this jewelry is in there at Vijayawada as well. విజయవాడ వాళ్ళందరికీ ఇంకా పండుగ అసలు. సో అప్పటి నుంచి నా కళ్ళు దీని మీద కూడా ఉన్నాయి. Yeah. Tell me something about this now. సో మీకు నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ వచ్చే ఉంటుంది శ్రీముఖి గారు. మీరే చెప్పేమంటారా? మీరే చెప్పాలి. ఇది వచ్చేసి నాకు తెలీదు బట్ ఎమరాల్డ్ బీడ్స్ అండి. Emerald So, beads. మనం అనుకున్నాం కదా ఇందాక, అవును. ఎవరికైతే గోల్డెన్ టచ్ ఎక్కువగా వద్దో, సో వాళ్ళకి ఎలా అంటే కొంచెం ఎలా అంటే ట్రెడిషనల్ ఫీల్ కాకుండా మోడర్న్ ఫీల్ కావాలి. సో బోత్ టుగెదర్ బ్లెండెడ్ అండ్ కమ్ అవుట్ దిస్ పీస్ యాజ్ ఎ సింగిల్ స్ట్రింగింగ్ మాల, బీడ్స్ మాల విత్ కుందన్ నక్షి విత్ ఆల్ లక్ష్మీస్ అరౌండ్. ఎటు వెళ్ళినా సరే స్టోర్ మొత్తం మీరే ఉంటారండి. స్టోర్ మాత్రం లక్ష్మీ 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 లక్ష్మి ఉంటారు. బికాస్ అవర్ నేమ్ రెసొనేట్స్ ద సేమ్ వే. ఎగ్జాక్ట్లీ. వేగశ్రీ ఇస్ అ నేమ్ లైక్ దాట్. అండ్ మోస్ట్లీ అన్ని సెట్స్ లో కూడా లక్ష్మీదేవులు ఉన్నాయి. బట్ అక్కడక్కడ కొంచెం అబ్బాయిలు కనిపించేలాగా దశావతారాలు కొన్ని అలా యూనిక్ పీసెస్ కూడా ఉన్నాయి అన్నమాట. Sir, Lakshmi ma'am is asking to show that multi-layer hara. మల్టీ లేయర్ హారం. అది మల్టీ లేయర్ అని ఆడికి తెలిసింది. అంటే ఇక్కడ 2 లైన్లు ఉన్నాయి కదండి, అందుకని మల్టీ. ఓకే. సో మా జ్యువెలరీ ఇట్ సెల్ఫ్ ఇస్ బీస్పోక్. మీకు చెప్పాను కదా, జ్యువెలరీని ఎవరు ఏమి చెప్పకర్లా, ఆ జ్యువెలరీని అన్ని చెప్పేస్తుంది. సో ఇది మల్టీ లేయర్ అంటే నేను సెపరేట్ గా అయితే అని సో ఇట్ ఇస్ అనుకున్నాను. డిటాచబుల్ ఈవెన్. సింగిల్ నెక్లెస్ లా వేసుకోవచ్చు, మల్టీ లేయర్డ్ అంటే రెండు ఒకసారి వేసుకోవచ్చు, టుగెదర్ డిటాచ్ చేసి వేసుకోవచ్చు. ఇది కూడా మీరు అన్నట్టు దట్ రోడిష్ పాలిష్ వస్తుంది. రోడియం పాలిష్ అండి. పాలిష్ యా. వస్తుంది కదా సో మొత్తం. ఆక్సిడైజ్డ్ యాంటిక్ పాలిష్ అంటాం దాన్ని. సో దాంట్లో మొత్తం ఇది కేటగిరీ These అంతా are ఒకటే. polkis. యా, దీస్ ఆర్ ఆల్ డైమండ్స్ అన్నమాట. మీరు చూసారా ఎలిఫెంట్ ట్రంక్స్ ఇవన్నీ, పికాక్స్, మోటివ్స్. జనరల్లీ జ్యువెలరీ ఇస్ ఆల్ అబౌట్ పికాక్స్, ఎలిఫెంట్స్, మోటివ్స్, ఫిగర్స్, ఎవ్రీథింగ్. సో మీరు చూసినట్టయితే అన్ని పికాక్స్ లో ఐని హైలైట్ చేయడానికి హైలైటర్స్ అంటాము. Okay. సో హైలైటర్స్ అన్ని కూడా ఆపోజిట్ కాంట్రాస్ట్ కలర్ వాడతాము, రూబీస్. ఓకే. ఇవన్నీ యా. సో దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ రష్యన్ ఎమరాల్డ్స్ అండి. ఫెంటాస్టిక్. యా. సో ఇప్పుడు మనము విక్టోరియన్ జ్యువెలరీలో మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఇవి చూసామండి. ఇవి
సంగీత్ కి రిసెప్షన్ కి వాడేది. అవును, అవును. సో మనము ఈ దీంట్లోనే విక్టోరియన్ లోనే వైట్ పాలిష్ అంటే పోల్కీస్ లో మనము మెహందీకి మెహందీ ఫంక్షన్. మెహందీకి కూడా మెహందీ అంటే ఏం చేస్తారంటే జనరల్ గా ఫ్లవర్స్ తో ఫ్లోరల్ డెకరేషన్ థీమ్ ని ఎలివేట్ చేస్తారు. ఫ్లోరల్స్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ పర్ల్స్, ప్లేయింగ్ విత్ ద పర్ల్స్, Correct. వైట్ ఫ్లవర్స్, ఆల్ దీస్ థింగ్స్. అలాంటి వాటిల్లో కూడా సో ఐఎమ్ పుట్టింగ్ దిస్ అన్ అసైడ్, ఐఎమ్ షోయింగ్ యూ సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఎలిగెంట్ అండ్ యూనిక్. ఐ మీన్ యూ నేమ్ ద ఈవెంట్, వీ హ్యావ్ ద జ్యువెలరీ. సో ఫర్ మెహందీ ఈవెంట్ కి షోయింగ్ యూ ద మెహందీ జ్యువెలరీ. సో ఇక్కడ మీరు చూస్తే ఇట్స్ డ్యూయల్ టోన్ పాలిష్ అండి, విత్ ఆల్ పింక్ మార్గనైట్స్, రష్యన్ మార్గనైట్స్ అండ్ ఆల్ ద రష్యన్ ఎమరాల్డ్స్. ఇక్కడంతా కూడా మనం ఫ్లోరల్ డిజైన్ని, ఫ్లోరల్ మోటివ్స్ని హైలైట్ చేస్తుంటాం. ఎందుకంటే మెహందీ ఈవెంట్లో మనం అంతా కూడా జెనరిక్ జ్యువెలరీ వాడతాం. బట్ సింపుల్ వాడతాం కదా, అలా చాలా. సింపుల్ చాలా యూనిక్ గా ఉంది కదా. అండ్ బికాస్ దే ఆల్సో హ్యావ్ దిస్ ఎక్స్చేంజ్ పాలసీ, మీరు మెహందీలో ఒకటేసారి వాడతాం, ఇది టూ సింపుల్, ఇంకా పెద్ద అకేషన్స్ కి వేసుకోలేమేమో అనే ఫీలింగ్ కలిగితే చాలా సింపుల్, క్యూట్ అండ్ ఎలిగెంట్ విచ్ సూట్స్ ఫర్ యువర్ అకేషన్. కరెక్ట్. అంటే మన అకేషన్కి దట్స్ అన్ అబ్సల్యూట్ యాప్ట్. అండ్ ఇంకా మీరు ఐ థింక్ బికాస్ మెహందీ గురించి ఇలా స్పెసిఫిక్ గా ఒక్కొక్క అకేషన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి ఇఫ్ యూ వాంట్ వీ కెన్ గెట్ కస్టమైజ్డ్. Yeah, of course. So we have earrings for it, bracelet for it, finger ring, cocktail ring for it, everything we have. And ఇప్పుడు మీకు ఏంటంటే బికాస్ ఆఫ్ ద టైం ఇలా కాన్స్టెంట్, తల దగ్గర పెట్టుకునే ఉన్నాయా మీ దగ్గర ఏమన్నా? సో అది కూడా ఉందండి. మాతాపట్టి, మాతాపట్టి, అవి ఎవ్రీథింగ్ we have అండి. Oh, చెంప nice. సవరాలు, మాతాపట్టి. Ah. సో మీకు ఓపిక ఉండాలి కానీ టర్బన్ పైన పెట్టుకునేది కూడా ఉంది. జెంట్స్ Okay. టర్బన్ పైన పెట్టుకునే పెండెంట్ కూడా ఉంది. సూపర్. So- ఇది కూడా చూపిస్తారా? సో ఇది కూడా అంతేనండి, మన కంప్లీట్లీ మెహందీ జ్యువెలరీ. సో అంతా కూడా పర్ల్స్ కాన్సెప్ట్లో, పర్ల్స్ ఓరియంటెడ్గా మోస్ట్లీ ఇదేంటి దిస్ స్టోన్? పింక్ మార్గనైట్స్ అంటామండి. ఓకే. సో ఇక్కడ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే జ్యువెలరీ చూడగానే మీకు మెహందీ గుర్తొస్తా ఉంటది. అవును, అవును. మొత్తం అంతా రకరకాలుగా పెట్టుకొని హెడ్ కి అన్ని Correct. ముత్యాలన్నీ కూడా. So అదే కాన్సెప్ట్ అండి. ఫెంటాస్టిక్. సో మీకు ఏంటంటే జ్యువెలరీ అనగానే గోల్డ్ అనగానే జ్యువెలరీ కాదండి. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఈస్ స్పెషల్లీ డిజైన్ ఫర్ ఆల్ యువర్ స్పెషల్ ఈవెంట్స్ అండ్ స్పెషల్ డే. నాకు ఈ స్టోన్స్ కూడా నచ్చాయి. వాట్ ఆర్ ద స్టోన్స్? సో దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ స్టోన్స్ అండి, నాట్ న్యాచురల్, సెమీ ప్రీషియస్ స్టోన్స్. ఎందుకంటే దాన్ని వెయిట్, దీస్ ఆర్ క్వార్ట్స్ అంటాము. సో ఎమరాల్డ్ క్వార్ట్స్ అంటాము. అదేంటంటే హెవీ ఇన్ ద వెయిట్ ఉంటాయి. బట్ Look at just this one thing, how pretty it is. ఆల్ ద పోల్కీ డైమండ్స్ అరౌండ్. Yeah. Very pretty. చాలా బాగుంది. అంటే నాట్ జస్ట్ హెవీ స్టఫ్ యూ హ్యావ్, బట్ దెన్ సింపుల్ వాటిలో కూడా మంచి స్టైలిష్ గా యూనిక్ గా ఉన్నాయి. So I want to show you something different. I'm a Nakshi with all diamond, Nakshi pendant with all diamonds. So which I will show you something different one. So we'll go to the diamond section. Almost we are completed with it. Yeah. So we are all done with. I want to show you one more piece in this Nakshi Polki concept. And ఇప్పటిదాకా నేను మీకు ఓన్లీ విక్టోరియన్ చూపించాను. అవర్ ఓన్ వేగాషి స్పెషల్ డిజైన్ ఒకటి ఉందండి. సో దాంట్లో ఏంటంటే మీకు కంప్లీట్లీ పెండెంట్ ఉంటుంది, టెంపుల్ జ్యువెలరీ, ఆల్ డైమండ్స్ ఉంటాయి అండ్ పోల్కీస్ ఉంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే డిజైన్ బాగా హెవీగా ఎలివేట్ అవుతుంది. సో ఐ షో యూ సచ్ జ్యువెలరీ. Looking beautiful in diamonds, it's Srimukhi ma'am. Thank you. Thank you so much. ఇప్పుడు మీకు నెక్స్ట్ అప్కమింగ్ 500 crores బడ్జెట్ సినిమాల్లో అన్నిట్లో ఇదే వాడాలి. Oh. మై గాడ్ అండ్ గాడ్ లార్డ్ గణేష. I'm absolutely speechless seeing this. Please zoom the design. Yeah. This is what is the hard work and the love behind this set, and this set took almost 2 months to make it, and this is completely fusion piece andi, and మీరు లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే యువర్ ఎవ్రీబడి విల్ బి స్పీచ్లెస్. ఎంత బాగుందో. జస్ట్ హోల్డ్ ఇట్ అండ్ షో ద డిజైన్. We are supposed to wear it like this. జస్ట్ హోల్డ్ ఇట్ అండ్ షో ద డిజైన్. See? Generally we never ever expose our jewelry to anyone. శ్రీముఖి గారి లైవ్ లో స్పెషల్ గా బ్రైడల్ షో కాబట్టి వీఆర్ ఆల్ అవర్ హార్డ్ నాకు లివ్డ్. తెలిసి ఇది చూసిన తర్వాత చాలా మంది పెళ్లి కూతుర్లు వస్తారులేండి, కాబట్టి చూపించడం వర్త్ ఇట్. బట్ వి జనరల్లీ వి నెవర్ ఎక్స్పోజ్ ఎనీ డిజైన్స్. యా, ఇట్ ఇస్ యాక్చువల్లీ అండర్స్టూడ్ దట్ చూపించొద్దు. ఇప్పుడు మీకు షూటింగ్ జరిగేటప్పుడు బిట్స్ బయటికి వెళ్ళాలి, అవునవును. అంతా అలా ఉంటుంది. బట్ ఇంత హానెస్ట్ గా ఓపెన్ గా మీరు చూపిస్తున్నారంటే యూ బిలీవ్ ఇన్ యువర్ హార్డ్ వర్క్ Yeah. అండ్ యూ And we బిలీవ్ believe nobody can copy this and made it. ఛాన్సే లేదు సార్. Even ఇప్పుడు ఎవరు చెప్తారన్నా కూడా దయచేసి డోంట్ బిలీవ్. Beautiful piece. కదా. So that's why I took 1 minute, and at the end I'm showing it because I know you all will love it, and this is just amazing.
లుక్ ఎట్ ద డీటెయిలింగ్. ఇక్కడ ఒక గణేష్ జీ, ఇక్కడ ఒక మీరు గణేష్. చూసారా మ్యామ్, గణేష్ మీద కూడా చూడొచ్చు, గణేష్ గారి బొజ్జ మీద కూడా మళ్ళీ 3 గణేష్లు వచ్చాయి. అవునవును, ప్లీజ్ జూమ్ ఇట్. ఇక్కడ కూడా ఉన్నాయి మొత్తం. హిస్ నెక్ పీస్ హ్యాస్ గణేష్ జీస్. మీరు ఇందాక విక్టోరియన్ అని అడిగారు చూసారా, ఇక్కడ గోల్డ్ ఇక్కడ ఉంది, ఇది విక్టోరియన్. ఇది విక్టోరియన్. సో ఈ రెండింటినే ఫ్యూజన్ అన్నాం, పైన బీడ్స్. ఓకే, సో దిస్ ఈస్ కంప్లీట్లీ, దీని ఒక కేటగిరీ. మీరు ఇందాక అక్కడ గోల్డ్ అన్నారు, ఇక్కడ విక్టోరియన్ అన్నారు, దీనికి ఒక కేటగిరీనే లేదు. దిస్ ఈస్ కాల్డ్ ఫ్యూజన్. ఇట్స్ ఆల్ మిక్స్ అండ్ Match. అన్నిటిని మిక్స్ అండ్ మా మ్యాచ్. కంప్లీట్ R&D టీమ్ ఎవ్రీ టైమ్ వి యూస్ టు డిజైన్ ఫర్ ద ఫ్యూచర్. సో ఫ్యూచర్ లో మనం ఏమి చేయాలి అనే కాన్సెప్ట్స్ లో కొత్తగా తెచ్చిన డిజైన్ అండి. సో వీ హ్యావ్ ఎ సిమిలర్. పెడదాం. వైట్ వేసుకున్నారు కదా, చాలా బాగుంది. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఫెంటాస్టిక్. సో మన వ్యూవర్స్ ఏమంటున్నారు ఈ డిజైన్ చూసి? చాలా బ్యూటిఫుల్, అసలు వర్డ్స్ లేదంట. బ్యూటిఫుల్. హోప్ మీకు కూడా ఒక ఫీలింగ్ వచ్చి ఉంటుంది జ్యువెలరీ. అంటే నేను ఫస్ట్ కొంతసేపు అలా చూస్తూ ఉండిపోయాను, మాట్లాడలేకపోయాను, అంత బాగుంది. ఇంత పెద్ద లాకెట్ అయితే నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. అండ్ దీంట్లో కూడా మనకి ఇంకొక లాకెట్ చూపిస్తాను, విచ్ ఇస్ సెమీ కొరల్ అండి, కొరల్స్ తో. కనకంబరాలు పూలు ఉంటాయి యా, కదా. సో కొరల్స్ అంటే మీరు ఆల్మోస్ట్ సింక్రనైజ్ అయ్యారు. అండ్ సీ ద బ్యూటిఫుల్ క్రాఫ్ట్మెన్షిప్ బిహైండ్ ఇట్. జూమ్ ద పీస్ అండి. శ్రీముఖ్ గారు స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్. These are corals. యా, కొరల్స్. These are corals. Pearls. And these are pearls. And ఇదంతా Nakshi టెంపుల్ temple జ్యువెలరీ. jewelry నక్షి with టెంపుల్ all జ్యువెలరీ. Victorian diamonds. దీని సరౌండింగ్ మొత్తం విక్టోరియన్ డైమండ్స్ వచ్చేసాయి. అండ్ దీస్ ఆర్ ఆల్ ముత్యాలు. ఇదంతా అయిపోయిన తర్వాత కొంపదీసి బయట ఇంకొక షాపింగ్ బెటర్ కదా. లేదు, ఇక్కడికే వస్తాను నేను, ఇక్కడికే వస్తాను. ఐ వాంట్ టు లెర్న్ మోర్ అబౌట్ ఆల్ దిస్ థింగ్స్. ఇది ఇందాక చూసింది కూడా వావ్ ఉండింది, బట్ దిస్ ఇస్ కలర్ఫుల్ టు. వావ్తో పాటు దెర్ ఆర్ 2-3 కలర్స్ ఇన్ ఇట్ విచ్ ఇస్ ఎన్హాన్సింగ్ ఇట్. సూపర్, ఎంత బాగుందో. మీరు అంటే ఈరోజు వైట్ వేసుకున్నారు కాబట్టి అన్ని ఇలా ఒక బ్యాక్గ్రౌండ్ లాగా చూపించడానికి Yeah. బాగుంటుంది. బ్యూటిఫుల్. దిస్ ఇస్ ఆల్సో ఫ్యూజన్ పీస్. ఫ్యూజన్ పీస్ అండి. సో అంటే గోల్డ్ లో కానీ ఇప్పుడు కొంతమంది అడుగుతారు నాకు గోల్డ్ కావాలి, డైమండ్ కావాలి. మీరు మేమేం మాట్లాడతామంటే ప్లీజ్ ఎక్స్ప్లోర్ ద కలెక్షన్ అండి. లేటర్ వీళ్ళు ఎలోకేట్ టు ఎనదర్ కౌంటర్ అనమాట. ఇట్స్ ఆల్ బ్యూటిఫుల్ పీసెస్ అండి. ఇలాంటివి ఎన్ని పెట్టారో లోపల ఇంకా. సో దీస్ ఆర్ ఆల్ మీకు చూపిస్తున్నాను కూడా టైం కన్స్ట్రైంట్ వల్ల మల్టిపుల్ పీసెస్ చూపిస్తున్న ఫ్యూ పీసెస్. ఎస్. Bhavya she is asking this is a gold or roll gold? అయ్యో, నేను ఎందుకు వస్తాను చెల్లమ్మ రోల్డ్ గోల్డ్ షాప్ కి. ఇది అబ్సల్యూట్లీ గోల్డ్ అండ్ గోల్డ్ లో కూడా ఎంత క్రాఫ్ట్మెన్షిప్ అంటే ఎంత కష్టపడి చేశారు వాళ్ళందరూ. ఒక్కొక్క పీస్ అనేది ఇక్కడికి వచ్చి తెలుస్తుంటే నాకే అని అనిపిస్తుంది. ఇప్పుడు మనం డైమండ్స్ సైడ్. యా, సో ఇప్పుడు నాకు డైమండ్స్ నా పార్ట్నర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. కళ్యాణ్ గారు ఎక్స్ప్లెయిన్ సో చేస్తారు. కళ్యాణ్ గారు వచ్చేస్తున్నారు మనందరికి డైమండ్ సెక్షన్ చూపించడానికి. ఇప్పటివరకు ఇంత అద్భుతంగా ఇంత ఓపిక్ గా చూపించిన మణిదీప్ గారికి ఇది నాకు గిఫ్ట్ గా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్, వీ హ్యావ్ కళ్యాణ్ గారు దేర్. అండ్ హాయ్ కళ్యాణ్ గారు, వెల్కమ్ టు డైమండ్ కౌంటర్. ఎస్, ఇది అసలు డైమండ్స్ ఆర్ గర్ల్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటారు కదా. ఇప్పుడు దాకా మీరు నక్షి చూసారు అండ్ విక్టోరియన్ పాలిష్ పోల్కి చూసారు. Yeah. నౌ ఇప్పుడు రిసెప్షన్ కి మనకి ఇందాక డిస్కస్ చేసినట్టుగా Correct. డైమండ్, కంప్లీట్లీ డైమండ్ లో ఎలా ఉంటుంది ప్రొడక్ట్. సేమ్ మన మణిదీప్ చెప్పినట్టుగా ఫ్రమ్ నోస్ పిన్ టు జడ మన విక్టోరియన్ పాలిష్ లో ఎలాగైతే ఉంటుంది, పోల్కీస్ లో ఎలా అయితే ఉంటుందో అండ్ గోల్డ్ లో ఎలా అయితే ఉంటుందో ద సేమ్ కాన్సెప్ట్ మనకి డైమండ్ లో కూడా కంప్లీట్లీ ఫ్రమ్ నోస్ పిన్ టు జడ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి. Fantastic. ఫ్రమ్ 1 క్యారెట్ టు 80 క్యారెట్ టు 100 క్యారెట్స్. ఎంత క్యారెటేజ్ లో కావాలన్నా డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్. మొత్తం కంప్లీట్ గా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ దీంతో స్టార్ట్. సో దిస్ ఈస్ వెరీ యూనిక్ పీస్ మ్యామ్ యాక్చువల్లీ. Yeah. డైమండ్, ట్రెడిషనల్ డైమండ్ లో కూడా దిస్ ఈస్ కంప్లీట్లీ కాంటెంపరీ పీస్. కెన్ హ్యావ్ ఎ గ్లాన్స్. మ్యామ్ ఇది వచ్చేసరికి కంప్లీట్ గా న్యాచురల్ ఎమరేట్స్ అండి. ఇవన్నీ యా, దీస్ ఆర్ ఆల్ కంప్లీట్లీ న్యాచురల్ ఎమరేట్స్. అండ్ దిస్ ఇస్ ఈ స్ట్రింగింగ్ కాన్సెప్ట్ చూసారు కదా, మొత్తం కూడా బ్యూటిఫుల్ పీస్ అన్నమాట. ఇది కంప్లీట్లీ కాంట్రాస్ట్, ట్రెడిషనల్ డైమండ్ కాకుండా కాంటెంపరీ పీస్ అండి. ఇమాజిన్ మీరు ఒక ప్లెయిన్ బ్లాక్ రిసెప్షన్ గౌన్ వేసుకున్నారు, హాఫ్ షోల్డర్ది, నెక్ అంతా ఎంటీ ఉంటుంది. ఇలాంటి మంచి డిజైన్ పీస్ కానీ మనం వేసుకుంటే అంటే స్టేట్మెంట్ పీస్ లాగా. ఇట్స్ ఎ సింగిల్ స్టేట్మెంట్ పీస్ Yeah. అండి. మనం ఈ పీస్ వేసుకుంటే ఇంకా హార్ కానీ అలా కానీ ఏం వేయక్కర్లేదు. జస్ట్ నెక్లెస్ మనం చౌకర్ వేసుకుంటే చాలు. Correct. ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. గాగ్రాస్ మీద కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఎమరల్డ్ ఇయర్ రింగ్స్. ఎస్, మీకు చాలా నాలెడ్జ్ వచ్చేసింది ఆల్రెడీ. ఒక 1 hour నుంచి చూస్తా ఉన్నారు కదా. ఇది చాలా చాలా బాగుంది. సో ఇట్స్ దీస్ ఆర్ ఆల్ డైమండ్స్ నో. ఎస్ మ్యామ్, గాగ్రాస్ మీద కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట ఈ పీస్. So it's ఈవెన్ a mix. ఎంగేజ్మెంట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఎమరల్డ్స్ అండి, న్యాచురల్ ఎమరల్డ్స్. అండ్ దిస్ ఇస్
ట్రెడిషనల్ లోపల ఇది ఏంటో ఇది అది పర్ల్ మ్యామ్. Pearl. దీస్ ఆర్ ఆల్ సోర్సీ పర్ల్స్ అండి. మన దగ్గర బ్యూటీ ఏంటి అంటే వాట్ వీఆర్ యూజింగ్ కంప్లీట్లీ న్యాచురల్ స్టోన్స్ అండి. మనం ఆనెక్స్ అలాంటివి కూడా అసలు ఏం యూజ్ చేయము. వాట్ వీఆర్ యూజింగ్ ఇస్ కంప్లీట్లీ న్యాచురల్ డైమండ్స్ అనమాట. న్యాచురల్ డైమండ్స్ అండ్ న్యాచురల్ పర్ల్స్, న్యాచురల్ స్టోన్స్. ఎనీ టైం మీకు డైమండ్ వచ్చేసరికి 100% రీసేల్ వాల్యూ ఉంటుంది. కరెక్ట్. అండ్ ఇంకొకటి మనం వేసుకున్నప్పుడు కుచ్చుకుంటుంది అది ఇది లాంటివి కూడా నేను చెక్ చేశాను యాక్చువల్లీ. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు మ్యామ్. దిస్ ఇస్ నేను అప్పటి నుంచి డైమండ్ డే వేసుకున్నాను అండ్ మోస్ట్లీ ఇలా వేసుకున్న ప్రతి సెట్ కి కింద చేయి పెట్టి చూస్తున్నాను అనమాట. చేయి పెట్టి ఒకసారి ఆ క్రాఫ్ట్మెన్షిప్ చూడడం చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అనమాట. చేయి పెట్టి చూసినప్పుడు నథింగ్ ఇస్ వెరీ పోకీ ఆర్ హార్ష్. Yes. అంటే స్కిన్ కి బాగా ఫ్రెండ్లీగా మన బాడీ మీద బాగా ఫ్రెండ్లీగా ఉండేలాగా ఉన్నాయి. ఏ నెక్ అయినా మీకు కంప్లీట్ గా సూట్ అయిపోతుంది అనమాట. సో కంప్లీట్ గా మీకు ఏంటంటే ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. చాలా 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 బ్యూటిఫుల్. Pritish is asking for the earrings. దీనికా? ఐ విల్ షో యు. ఎస్. Kalyan sir, Priya ma'am, she's telling hello Kalyan garu. హాయ్ మ్యామ్. హాయ్ ప్రియ మ్యామ్. ఎస్. సో దీని ఇయర్ రింగ్స్. ఎస్. సో ఇప్పుడు మీరు అడిగారు కదా, కంప్లీట్ గా సేమ్ డిజైనింగ్ కాన్సెప్ట్ వస్తుంది. జస్ట్ ఈ ఒక్క పీస్ చాలండి మీకు. కంప్లీట్ గా ఎంగేజ్మెంట్ అయినా కూడా మీకు రిసెప్షన్ కూడా కంప్లీట్ గా ఒక పీస్. దిస్ ఈజ్ ఏ స్టేట్మెంట్ పీస్ అండి. మనం ఇది వేసుకుంటే హారం కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంది ఇది. సో దానికి ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయ్యేలాగా పర్ఫెక్ట్. Contact you. DMS on the. You can contact, please note down my number and 9949 5453 00. You can directly call to me anytime. We can call you అర్ధరాత్రి ఆల్సో అంటే. Of course, ma'am. బికాజ్ ఇన్ని వెరైటీస్ చూసాక డౌట్ వస్తుంది, ఇది చేసిస్తారా అది చేసిస్తారా అని చెప్పి. ఇప్పుడు మనం కొంచెం పెద్దగా ఇది కూడా బాగుంది. Yes. This is called open to close setting అండి. ఇందాక మీరు కంప్లీట్ గా కాంటెంపరీ డైమండ్ నెక్లెస్ చూసారు. సో మ్యామ్ ఇది ఏంటి అంటే ఇది ఓపెన్ టు క్లోజ్ సెట్టింగ్ అంటాం మనం. ఇది డిటాచబుల్ అన్నమాట. మనం ఇది కంప్లీట్ గా డిటాచ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనం సపరేట్ గా చేసుకోవచ్చు. సో మనం 2-in-1 కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా యూనిక్ గా ఉంది. సో ఇవి కూడా కంప్లీట్లీ న్యాచురల్ ఎమరల్డ్స్ అండి. దిస్ ఇస్ ఆల్సో వెరీ క్లాసీ. అంటే నాట్ టూ మచ్, నాట్ టూ హెవీ. డైమండ్స్ ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు, అంటే ఒక్క అకేషన్, రిసెప్షన్ అనే అకేషన్ కి. బట్ ఇది మంచి పట్టు శారీస్ మీద కూడా మనం వేసుకోవచ్చు కదా యాక్చువల్లీ. చాలా బాగుంది. అండ్ డిటాచబుల్ అని అంటున్నారు కాబట్టి స్క్రూస్ ఫిట్ వెనకాల చేసి స్క్రూస్ మనం ఓపెన్ చేసుకుంటే కంప్లీట్లీ డిటాచ్ అయిపోతుంది. సో ఇలా ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి దీనికి. దీనికి బ్యాక్ మనం స్క్రూస్ ఇస్తాము. సో ఈ స్క్రూస్ అన్ని ఓపెన్ చేసుకుంటే మనకి డిటాచబుల్ అయిపోతుంది. సో ఈ పైన ఏదైతే లేయర్ ఉందో ఇది ఒక నెక్లెస్ కింద వస్తుంది, కింద ఒక నెక్లెస్ కింద వస్తుంది అన్నమాట. వెరీ నైస్. సో 2 లేయర్స్ కూడా మనం 2 బ్యాక్ చైన్స్ అవ్వడం జరిగింది. చాలా బాగుంది. అండ్ వీటి ఇయర్ రింగ్స్ అన్నిటికీ ఇయర్ రింగ్స్ మీరు. ఎస్ మ్యామ్. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి 3 బుట్టలు ఇచ్చాం మ్యామ్. దీనికి కంప్లీట్ గా బుట్టలు ఇచ్చామన్నమాట. చాలా బాగుంది. 3 దిస్ బుట్టలు. ఈస్ ఓపెన్ టు క్లోజ్ సెట్టింగ్ అండి. 3 బుట్టలు ఉన్నాయి. ఒక పెద్ద బుట్ట, 2 పాప సెల్ఫీ ఎస్. దీనికి వెళ్ళిపోదామా? ఓకే. లాస్ట్ గ్రాండ్ ఫినాలే. దిస్ ఈస్ 3 లేయర్ హార్ అండి. దిస్ ఈస్ 3 లేయర్ హార్. ఇది కూడా మనం కంప్లీట్ గా ఇందాక మనం ఎలాగైతే కాన్సెప్ట్ చెప్పాము, ఇది కూడా కంప్లీట్లీ డిటాచబుల్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ వేర్ దిస్ లైక్ 3 లేయర్స్. ఆర్ మీకు వద్దు అనుకుంటే కనుక సింగిల్ లేయర్ మనం యూజ్ చేయొచ్చు. లేదు అంటే ఈ 2 లేయర్స్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ మిడిల్ లేయర్ డిటాచ్ చేసి ఈ 2 లేయర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఒక 5 ways లో మనం దీన్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. వెరీ నైస్. సో ఇందాక మనం చూసింది ఫస్ట్ వచ్చేసి ఇది సింగిల్ పీస్. ఎస్ మ్యామ్. ఆ తర్వాత 2 2 pieces. ఇది 6 ways కింద మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏ పీస్ అయినా చూడండి, క్రాఫ్ట్మెన్షిప్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. సో ఏ నెక్ అయినా మీకు కంప్లీట్ గా సెట్ అవుతుంది, ఇరగటానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది అనమాట. సో కంప్లీట్లీ ఫ్లెక్సిబుల్ ఉంటుంది మన ప్రోడక్ట్ అంతా కూడా. అండ్ టోటలీ ఇన్ హౌస్ డిజైనింగ్ అండి. సో మన డిజైనింగ్ జనరల్ గా ఏంటంటే ట్రెడిషనల్ డైమండ్ లో వచ్చేసరికి అందరి దగ్గర ఒకటే పీసెస్ లా ఉంటాయి అనిపిస్తుంది. కానీ మన దగ్గర ఏంటంటే కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుందండి. మార్కెట్ లో ఎక్కడ దొరకని పీసెస్ ఉంటాయి. ఇది కూడా చూడండి ఎంత బాగుంది. ఇది లైక్ 1 2 3 అని ఇక్కడ డీటెయిలింగ్ ఏదైతే వచ్చిందో, ఈ ఫ్లవర్స్ లాగా, ఇది లాగా, ఈ కంప్లీట్ ఎమరల్డ్స్, రూబీస్. సో ఫ్యాన్సీ కమ్ ట్రెడిషనల్ అనమాట అండి. ఎస్. ఇది కూడా 3 piece. అండ్ మీకు చెప్పినట్టు మీరు డిటాచ్ చేసుకొని హౌ మెనీ ఎవర్ వేస్ యూ వాంట్ యూ కెన్ ఎక్స్పెరిమెంట్ అండ్ 6 ways you can use అండి. ఎగ్జాక్ట్లీ. అండ్ దీనికి వచ్చేద్దామా? Definitely. అసలు సిసలైన ఇప్పుడు
నాకెందుకో బెంగళూరులో పెళ్లి కూతుర్లు ఉంటారు కదా, నేను అప్పుడు ఎప్పుడో ఒక పొలిటీషియన్ వెడ్డింగ్ చూసాను అనమాట. అప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు వేసుకుంది ఆవిడ. ఆ బరువుకు ఉంటుందా మెడ అని అనుకున్నాను, బట్ ఇది చూడంగానే అది గుర్తొచ్చింది. లాట్ ఆఫ్ పీపుల్ ప్రిఫర్ దట్ వే, ఎందుకంటే కూతురు పెళ్లికి దట్ ఈస్ ద ఓన్లీ లాస్ట్ అకేషన్ కాబట్టి ఇంకా యూనో అందరికి చూపించుకోవాలి అనే ఇది తోటి. సో అసలు సిస్టర్ పీస్ చూసాను. ఇది కంప్లీట్ గా ఈ నెక్ ఉంది, మనకి ఒక చౌకర్ ఉంది మ్యామ్, హార్ ఉంది అండ్ వడ్డానం ఉంది. సో దిస్ ఇస్ కంప్లీట్లీ బ్రైడల్ సెట్ అండి. సో దీనికి మనకు మ్యాచింగ్ జడ కూడా వస్తుంది అండ్ దిస్ ఇస్ జుమ్కాస్ అండ్ బ్యాంగిల్స్. యా బ్యాంగిల్స్ యాజ్ వెల్ యాజ్ మాంగ్ టిక్కా కూడా మనకు ఉంది. కంప్లీట్ బ్రైడల్ సెట్ అండి. సో ఇంత హెవీగా ఉంది కదా, మనం మ్యారేజ్ ఒక్కసారి యూజ్ అవుతుంది, నెక్స్ట్ టైం యూజ్ అవ్వదు అనుకుంటే అలా ఏం కంగారు పడక్కలేదు. ఇది మనం 4 ways కింద డిటాచ్. Mani, she wants to keep a close look. యా దగ్గర నుంచి చూసి ఏదో రేపే షాప్ వచ్చి కొనేసేటట్టు బిహేవ్ చేయదు. రండి ఫస్ట్, కమ్ అండ్ విజిట్ ద స్టోర్, సీ ద వెరైటీ. నేను మంచి చూపిస్తున్నాను కదా అని చెప్పేసి. మ్యామ్ ఇది ఈ చౌకర్ వచ్చేసరికి మనం 4 ways కింద డిటాచ్ చేసుకోవచ్చు. ఈ లేయర్ కంప్లీట్ గా డిటాచ్ అవుతుంది మ్యామ్, ఈ లేయర్ కూడా డిటాచ్ అవుతుంది, ఈ లేయర్ కింద కూడా డిటాచ్ అవుతుంది, ఈ పెండెంట్ కూడా మనకి డిటాచ్ అవుతుంది. ఈ 3 layers కి ఈ పెండెంట్ తీసేసినప్పుడు ఒక మనం పర్ల్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ పర్ల్ కూడా మనమే ఇస్తాము. ఇది మాంగ్ టిక్కా కింద కూడా యూస్ చేసుకోవచ్చు. యా ఇట్ ఇస్ కంప్లీట్లీ మల్టీ యూస్ చేసుకోవచ్చు అండి. అంటే మనం ఒకసారి మ్యారేజ్ కి ఒకసారికి యూజ్ అవుతుంది కదా, నెక్స్ట్ మనం యూస్ చేసుకోలేం కదా, ఎంత హెవీగా ఉంది, చిన్న ఫంక్షన్స్ మనం యూస్ చేయలేమా. సో అలా మనం అనుకోకుండా కంప్లీట్ గా మనం డిపెండ్స్ ఆన్ ది ఫంక్షన్. అది దగ్గర ఫంక్షన్ ఉంది అనుకోండి, పెద్ద నెక్లెస్ చేయాలి, దెన్ వీ కెన్ వేర్ దిస్. ఆర్ మనం డిటాచ్ చేసుకోవచ్చు, లేదు చాలా చిన్న లైక్ ఒక కిటీ పార్టీకి వెళ్తున్నాము, ఒక సింగిల్ లేయర్ చేసుకుని వెళ్ళొచ్చు. సో అలా కంప్లీట్ గా డిటాచ్ అవుతుంది మ్యామ్, యాజ్ వెల్ యాజ్ హార్ అనమాట దీనికి మ్యాచింగ్. సో దీనికి ఇది కూడా వడ్డానం అనమాట. సో ఇది మనం ఏది చేసినా కూడా కంప్లీట్లీ ఫ్లెక్సిబుల్ ఉంటుందండి. వర్క్ మెన్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఇన్ హౌస్ డిజైనింగ్ అనమాట. మనం ఏది చేసినా కూడా మన ఇన్ హౌస్ డిజైనర్స్ 10 designers ఉన్నారండి మన దగ్గర. ఫస్ట్ మనం డిజైనింగ్ చేసి దాన్ని తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. యాక్చువల్లీ ఇప్పుడు ఇంత హెవీ చూసిన తర్వాత కింద చూడండి ఒక కుట్టి సెట్ ఇక్కడ అవి కూడా ఎంత క్యూట్ గా ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్సో డైమండ్స్ కదా. యా దీస్ ఆర్ ఆల్ బడ్జెట్ సెట్స్ అండి. కమ్స్ అరౌండ్ 4 to 5 lakhs అన్నమాట. సో దిస్ కమ్స్ అరౌండ్ 4 to 5 lakhs. బట్ దీస్ ఆర్ ఆల్ డైమండ్స్ అగైన్. యా బేబీ కలెక్షన్, బేబీస్ కూడా వేసుకోవచ్చు, అలానే పెద్దవాళ్ళకి కూడా వేసుకోవచ్చు. ఎంత క్యూట్ ఉన్నాయి ఇవి. అంటే ఒకవేళ ఇంత హెవీ పీస్ ఇందాక మేము చూపించిన తర్వాత ఇఫ్ యూ పీపుల్ డోంట్ ప్రిఫర్ టూ మచ్ ఆర్ పిల్లలకైతే ఆర్ సింపుల్ గా ఎవరైతే కోరుకుంటున్నారో సింపుల్ అకేషన్, సో ఫ్రమ్ 4 carats to 100 carats మనకి ఏది కూడా ప్రొడక్ట్ రెడీగా అవైలబుల్ లో ఉంటుంది. వర్ష మ్యామ్ అడుగుతున్నారు, ఇప్పుడు కళ్యాణ్ గారు కాకుండా శ్రీముఖి గారు ఎక్స్ప్లెయిన్ చేయాలంట. అంత నాలెడ్జ్ ఉంటే గోల్డ్ షాప్ లో పని చేయను. బట్ ఇది ఎంత లైట్ వెయిట్, పిల్లల మీద ఎంత ముద్దుగా ఉంటుంది ఇది. ఇది డైరెక్ట్ గా నా చేతిలో వేయండి. This is how this craftsmanship looks. కరెక్ట్. సో కంప్లీట్ గా మన చేతిలోకి వచ్చేసింది. ఇక్కడ ఒక పాప ఉండేది కదా, ఇక్కడ ఏది వెళ్ళిపోయిందా? పాప మీద వేసి చూపిద్దామని అనుకున్నాను నేను. యాక్చువల్లీ ఎంతో బుజ్జిగా ఉందో ఇది, క్యూట్ గా. పాప వస్తే పాప మీద వేస్తాను, వేసుకుంటుందో తీసేస్తుందో చూద్దాము మనము. బట్ మీన్ వైల్ ఎనీ సో దిస్ ఈస్ ఆల్సో 4 layer నెక్లెస్ అండి. సో హార్ లో కాకుండా నెక్లెస్ లో కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ వైజ్ లో కూడా మనకు మంచి బడ్జెట్ లో 4 layer నెక్లెస్ వస్తుంది అనమాట. వస్తారా? చాక్లెట్ ఇస్తాను. అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే మేము ఇట్లా ఫ్యాన్సీ డ్రెస్ కి గోల్డ్ సెట్ అవ్వదు అని వాళ్ళు అంటున్నారు అంతే. సో బట్ దిస్ ఇస్ వెరీ 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 క్యూట్. పిల్లలకు కూడా ఉంటుంది. ఎంతసేపు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకే చూపించాలని అనుకుంటున్నారు కదా, వాళ్ళకే కాదు, వాళ్ళకే కాదు యాక్చువల్లీ పిల్లలకు కూడా మీరు ఇక్కడ అకేషన్స్ కి వేసుకోవచ్చు. బట్ ప్రత్యేకంగా ఈ రోజు ఈ హెవీ పీసెస్ చూపించడానికి కారణం ఏంటంటే బ్రైడల్స్. సో ఫెంటాస్టిక్. ఒక్కసారి పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళండి ఒకసారి. నేనైతే ఇంకా చూస్తూ ఉంటే చాలా వెరైటీస్ చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. మణిదీప్ గారు ఒకసారి మీరు కూడా రావాలి. బట్ అన్ని చూపించేశారు అనుకోండి, స్టోర్ లో ఉన్నవన్నీ ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు అన్ని చూసేసారని అనుకోండి, మళ్ళీ ఇక్కడికి వచ్చి చూడాలి అని ఇంట్రెస్ట్ ఇంకా ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు చూపించింది సగంలో సగం అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కింద చూడండి ఎన్ని బాక్సులు ఉన్నాయి. ఒకసారి నా ఫోన్ ఇవ్వు చూపిస్తాను. ఇదిగో చూడండి, బాక్సులు. అది పరిస్థితి.
చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ వాళ్ళు చెప్పినట్టు నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క డీటెయిలింగ్ తీసుకొని స్కెచ్ చేసి ఇలా చేద్దామా అలా చేద్దామా అని అడిగి ఒక్కొక్క డీటెయిల్ వాళ్ళు మనకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానం, ఎస్పెషలీ ద హాస్పిటాలిటీ. అండ్ ఐఎమ్ నాట్ ఏమంటారు చుట్టూరా అంతా ఆల్మోస్ట్ ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు ఒక్కసారి తిప్పి చూపించు. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం క్లోజింగ్ టైం, అరౌండ్ క్లోజింగ్ టైం అప్పటి నుంచి వస్తూనే ఉన్నారు. అండ్ నేను రాకంటే ముందు కూడా విపరీతమైన రష్ ఉండింది అండ్ ఆల్. సో అది చాలా మంది వస్తున్నారు. దే ఆర్ సీయింగ్ కంటిన్యూస్లీ, దే ఆర్ చెకింగ్ ఎవ్రీథింగ్. ఈ కౌంటర్ బాగా ఈ మధ్యలో అలా బ్రైడల్ సీజన్ కాబట్టి. అండ్ ఐ వెరీ స్ట్రాంగ్లీ రికమెండ్ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ స్టోర్ ని మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. టేక్ యువర్ టైం. వచ్చి ఇమీడియట్లీ పర్చేస్ అనేది కూడా వీళ్ళు చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు. దట్ ఈస్ నాట్ దేర్ అజెండా ఆర్ దేర్ మోటో ఎట్ ఆల్. కమ్, సీ, ఎక్స్పీరియన్స్, ఎక్స్ప్లోర్, ట్రై టు నో ద జ్యువెలరీ, ట్రై టు నో యువర్ అకేషన్. దే విల్ అండర్స్టాండ్ యువర్ అకేషన్. ప్రతి మీ స్పెషల్ అకేషన్ని, మీ పెళ్ళి కానివ్వండి, మీ ఇంట్లో జరిగే ఫంక్షన్ని వాళ్ళ ఫంక్షన్ లాగా ట్రీట్ చేసి కన్సిడర్ చేసి దగ్గరుండి అన్ని ఇంత సూపర్గా చూపిస్తున్నారు. సో ఐ టోట్లీ లైక్ దిస్ ప్లేస్. అండ్ డెఫినెట్లీ నా పెళ్ళి ఇంకొక నెక్స్ట్ 20 years లో జరగబోతుంది. సో అప్పుడు మీకు అందుబాటులో ఒక 10-15 బ్రాంచ్లు ఉంటాయి. బికాజ్ ఐమ్ జస్ట్ 14 ఇప్పుడు. నేను 36 లో చేసుకోవాలి అని అన్నట్టు అనుకున్నాను. కాబట్టి ఇంత చిన్న వయసులోనే నా మీద ఇంత బంగారం, ఇన్ని డైమండ్స్, ఇన్ని గుట్టపూసలు ఇవన్నీ చూపించేసాను. బాల్య వివాహం అంటే ఇప్పుడు ఆదిత్య 369 మిషన్స్ అలాంటివి ఇంకా కనిపెట్టలేదు కాబట్టి హైదరాబాద్ లో. అంటే నాకు తెలియదు. ఇప్పటివరకు శుభ గారు లైవ్ చేశారు, నేను లైవ్ చేశాను. ఇంకా రాబోతున్న వాళ్ళు ఎవరైనా సెలబ్రిటీ వచ్చారనుకోండి, కళ్యాణ్ గారు మంది మీరు పక్కకి వెళ్ళడం ఏం చేస్తాం అంత ఎక్స్పీరియన్స్ ఇచ్చేసారు మాకు అందరూ. బట్ మళ్ళీ పిలవండి. కొత్త కలెక్షన్ వచ్చినప్పుడు ఇంకా పిలవండి. మాకు చూడాలని చాలా ఆశగా, కోరికగా ఉంది. అండ్ ఇప్పుడైతే నేను ఇంటికి ఇలా వెళ్ళిపోతున్నానండి. సో ఇప్పుడు ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది మనకి. ఎవరైతే సరే ఇప్పుడు ఎన్ఆర్ఐస్, మనకి మోస్ట్లీ వీఆర్ ఎన్ఆర్ఐస్ కూడా బ్రైడల్ డెస్టినేషన్ అండి. సో ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. సో డే బిఫోర్ కళ్యాణ్ గారు నెంబర్ చెప్పారు కదా, సో ఆ నెంబర్ మీరు ఇఫ్ యూ కెన్ జస్ట్ డ్రాప్ అస్ ఎ మెసేజ్ సేయింగ్ లైక్ యూ వాంట్ టు జస్ట్ సీ ద జ్యువెలరీ. సో మీరు ఒక్కసారి చెప్పినట్లయితే వీ కెన్ schedule the appointment. One CR is dedicatedly assigned for you to show all the bridal jewelry requirements. And ఇప్పుడు మీకు చూపించిన అన్నీ కూడా మేము ట్రైల్ వేసుకొని మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎస్టిమేట్స్ చూపించి, అండ్ వీ హ్యావ్ ఎ డోర్ స్టెప్ డెలివరీ ఫెసిలిటీ యాజ్ వెల్. అండ్ మీరు ఈ ఎన్ఆర్ఎస్ ఎస్పెషల్లీ యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా we will deliver you safe with insurance, with everything is all insured అండి. సో మీరు జస్ట్ వీఆర్ జస్ట్ కాల్ అవే, షిప్పింగ్ తో సహా మనకి ఫ్రీ డెలివరీ ఉందండి. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఒకటే, జస్ట్ డైరెక్ట్ మెసేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎనీ ఆఫ్ అవర్ వాట్సాప్ కాంటాక్ట్స్. దే ఆర్ యాక్చువల్లీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆన్ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్. ఆ పేజ్ ని కూడా నేను ట్యాగ్ చేస్తాను ఇందులో. ప్లీజ్ గో టు ద పేజ్. ఆ పేజ్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నాకు తెలియదు పర్సనలీ, కొన్ని చూసాను నేను. బట్ ఇక్కడికి వచ్చి మీరు పర్సనలీ విజిట్ చేస్తే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి, అండ్ ముఖ్యంగా విజయవాడలో, అండ్ అతి త్వరలో మీరు బ్రాంచెస్ వేరే ప్లేసెస్ లో కూడా స్టార్ట్ చేయాలి అని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్ మీ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో గ్రేట్. So about one last minute for all about the brand, just 1 second. సో మన బ్రాంచ్ వచ్చేసి ఫస్ట్ విజయవాడలో స్టార్ట్ అయిందని చెప్పండి అండి. వీఆర్ ఆల్ 5 పార్ట్నర్స్ అండి. ఒకళ్ళు వచ్చేసి వనమా నవీన్ కుమార్ గారు, అండ్ వనమా సుధాకర్ గారు. నెక్స్ట్ వచ్చేసి బాలాజీ స్వీట్స్ శ్రీను గారు అండి. నెక్స్ట్ మా కళ్యాణ్ గారు అండ్ మణిదీప్ గారు. బికాస్ దిస్ ఈస్ ఎ బిగ్ ఫర్మ్, వీ కెనాట్ హ్యాండిల్ ఇట్ సింగిల్. సో వీఆర్ ఆల్ 5 people బిహైండ్ ఇట్ అండి. మెయిన్ నవీన్ కుమార్ గారు, పంచ పాండవులు లాగా. సో వీ వాంట్ టు షో, బికాస్ మన విజయవాడ క్లయింట్స్ లో సో నాకు తెలిసి నవీన్ గారు, సుధాకర్ గారు, బాలాజీ స్వీట్స్, బాలాజీ శ్రీనివాస్ గారు. సో అందరం అండి పంచ పాండవుల లాగా వీఆర్ 5 pillars అండి. సో ఎందుకంటే అన్ని బ్రాంచెస్ ని హ్యాండిల్ చేయాలంటే వీ కెనాట్ హ్యాండిల్ ఇట్ సింగిల్. సో వీఆర్ ఆల్ 5 partners టుగెదర్ ప్రొడ్యూసింగ్ యూ. తెలుసు ఇంకొక నెలలో 6th పార్ట్నర్ రావచ్చు మీ దగ్గరికి. బట్ పార్ట్నర్ 5 పార్ట్నర్స్ అందరికి కూడా యూఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. అండ్ మీ టీం చాలా అద్భుతంగా ఉంది. మీరు మెయింటైన్ చేస్తున్న విధానం చాలా బాగుంది. స్టోర్ బాగుంది. కొత్త స్టోర్ కూడా లాంచ్ అయిందండి రీసెంట్లీ 1 week back. In fresh and very cream pieces right now available at LEPL Centro Mall, Vijayawada, Vega Jewellers and M0 third floor. మర్చిపోలేదు జ్యువెలర్స్ రా, నా మెమరీ అదన్నమాట. సో రీసెంట్ గా లాంచ్ అయిందండి. యూ హ్యావ్ ద బ్యూటిఫుల్ బ్రైడల్ పీసెస్ అండి. నెక్స్ట్ టైం ఒకవేళ విజయవాడకి వస్తే అక్కడ నుంచి మేము లైవ్ చేసి చూపించడానికి ట్రై చేస్తాము ఫర్ షూర్. బట్
ఇన్నే చూపించాను, ఇంకా మిమ్మల్ని ఆకలి మీద వదిలేయాలని అనుకున్నాను. బట్ డూ విజిట్ టు జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 36 లో పెద్దమతల్లి ఆపోజిట్ టెంపుల్. ఇక్కడ ఈ స్టోర్ లొకేట్ అయ్యి ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది, ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంది. అండ్ Positive vibes. ఇట్స్ ఫుల్ ఆఫ్ పాజిటివిటీ అండ్ ఇట్స్ కామ్, ఇట్స్ సూదనింగ్. పుణ్యం పురుషార్థ రెండు వస్తాయండి. అది. దర్శనానికి రావచ్చు, Ah. షాపింగ్ చేయొచ్చు. Exactly. So I enjoyed this live. Hope you guys enjoyed this too. ఒకవేళ మీ కమెంట్స్ అన్ని చూసి వాటికి రిప్లై ఇవ్వకపోయి ఉంటే సారీ, బట్ ఐ వాజ్ ఎంజాయింగ్ దిస్ జ్యువెలరీ. ఇది చూసిన వాళ్ళకి ఇది ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని అనుకుంటూ we recommend you to come to Vegashree Gold and Diamonds. Thank you from all of us. Bye. Signing off. Bye. Tata. కట్ చేస్తారా?